శుభోదయం అండి అందరికి. నమస్తే. ఆ, నమస్తే అండి, శుభోదయం అందరికి కూడా. నమస్తే సార్. నమస్తే అమ్మా. సో ఇప్పుడు మనము జూనియర్ అఫార్డమ్స్ లో 33rd అఫార్డం గురించి చదువుకుంటుంటే క్లియర్ గా చెప్తున్నారు అనమాట ఇక్కడ. చాలా మంది ఏం చేస్తుంటారు, మెడిసిన్ ఇచ్చి ఆ, కొన్నిసార్లు పని చేయకపో అది కరెక్ట్ మెడిసిన్ అయితే పనిచేస్తుంది, లేదంటే పని చేయదు, అట్లా ఏం ఉండదు, సైడ్ ఎఫెక్ట్స్ రావు, పొరపాటున తప్పు డ్రగ్ ఇచ్చినా కూడా దాని నుంచి ఏం ఎఫెక్ట్స్ ఉండవు అన్నట్టుగా చెప్తూ ఉంటారు. దాని గురించి ఇక్కడ చెప్పారు. ఇన్ అకార్డెన్స్ విత్ దిస్ ఫ్యాక్ట్ అంటే ఇక్కడ 32nd ఆఫ్ వర్జన్లో మనకి ఏం చెప్పారంటే, బట్ ఇట్ ఈస్ క్వైట్ అదర్వైజ్ విత్ ద ఆర్టిఫిషియల్ మార్బిఫిక్ ఏజెంట్స్ విచ్ వి విచ్ వి టర్మ్ మెడిసిన్స్. Every real medicine, namely, acts at all times, under all circumstances, on every living human being and produces in him its peculiar symptoms. అంటే ప్రతి మెడిసిన్ కూడా మన దగ్గర ఉన్నటువంటి ఆయుధాలు ఏంటి? మెడిసిన్సే. ఆర్టిఫిషియల్ మార్బిఫిక్ ఏజెంట్స్ ఏం చేస్తాయి? మనం మెడిసిన్స్ అని పిలుస్తుంటాం వాటిని. ఇవన్నీ కూడా ఎవ్రీ రియల్ మెడిసిన్, ఇవన్నీ రియల్ మెడిసిన్సే కదా మనం చేసేవన్నీ కూడా. యాక్ట్స్ ఆన్ ఎవ్రీ టైం, యాక్ట్స్ ఆన్ ఆల్ టైమ్స్ అంటే ప్రతిరోజు ఎప్పుడైనా పనిచేస్తుంది. అండర్ ఆల్ సర్కమ్స్టాన్సెస్, ఎటువంటి సిచ్యువేషన్లోనైనా. ఆన్ ఎవ్రీ లివింగ్ హ్యూమన్ బీయింగ్, ప్రతి లివింగ్ హ్యూమన్ బీయింగ్ పైన కూడా పనిచేస్తుంది. అలాగే కదా మన ప్రూవింగ్స్ అన్ని తయారయ్యాయి. ఏదో ర్యాట్స్ పైన తయారు చేసి మనం పైన ప్రయోగించుకోలేదు కదా తర్వాత. ఫస్ట్ మనం ఏం చేసాము? సో ఏమనుకున్నాం మనము? మెడిసిన్స్ అన్ని కూడా ఈ విధంగా యాక్ట్ చేస్తుంటాయి అని అనుకున్నాం కదా. కాబట్టి ఇది ఒక్కటే కాదు, అంటే మనము 33rd లో చెప్పేటువంటిది కూడా అదే. అంటే ఇట్ ఈస్ అన్డినయబుల్లీ షోన్ బై ఆల్ ఎక్స్పీరియన్స్ దట్ ద లివింగ్ ఆర్గానిజం ఈజ్ మచ్ మోర్ డిస్పోజ్డ్ అండ్ హ్యాస్ గ్రేట్ లయబిలిటీ టు బి యాక్టెడ్ ఆన్ అండ్ టు హ్యావ్ ఇట్స్ హెల్త్ డిరేంజ్డ్ బై మెడిసినల్ పవర్స్. అంటే ఇట్లా ఏదో తగ్గకపోయినా ఇది కరెక్ట్ మెడిసిన్ కాకపోయినా ఏం కాదు, పని చేయకపోదు అన్నట్టుగా అనుకోవద్దు అనమాట. అది ప్రతిసారి కూడా అన్ని కేసెస్లో ప్రతిసారి పనిచేస్తుంది అన్నట్టుగా మనం చూడాలి. అంటే పొరపాటున మనం ఒక డ్రగ్ వేసేది పోయి ఇంకో డ్రగ్ వేసినాం అనుకోండి, దాన్ని తప్పకుండా మనము ఆ దాని యొక్క దాని ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి, శరీరం పైన ప్రయోగపడి ఉంటాయి అనేటువంటి ఆలోచన అయితే మనం పెట్టుకోవాలి అనేది ఇక్కడ 33rd లో చెప్పారు. 34లో చూస్తున్నారు చెప్తున్నాం. ద గ్రేటర్ స్ట్రెంగ్త్ ఆఫ్ ద ఆర్టిఫిషియల్ డిసీజెస్ ప్రొడ్యూసబుల్ బై మెడిసిన్స్ ఈస్ హవెవర్ నాట్ ద సోల్ కాజ్ ఆఫ్ దేర్ పవర్ టు క్యూర్ న్యాచురల్ డిసీజ్. ఇన్ ఆర్డర్ దట్ దే మే ఎఫెక్ట్ ఎ క్యూర్, ఇట్ ఈస్ ఇట్ ఈస్ బిఫోర్ ఆల్ ద థింగ్స్ ఎక్వసైట్ that they should be capable of producing in the human body an artificial disease as similar as possible to the disease to be cured, in order, by means of this similarity, conjoined with its somewhat greater strength, to substitute themselves for the natural morbid affection and thereby deprive the latter of all influence upon the vital force. అంటే ఇక్కడ మనకి డైరెక్ట్ పోయి మెడిసిన్ ఎట్లా ఉన్నా సిచ్యువేషన్ ఏ సిచ్యువేషన్ ఉన్నా పనిచేస్తుంది అన్నట్టు కాదు. అంటే ఇక్కడ ద గ్రేటర్ స్ట్రెంత్ ఆఫ్ ఆర్టిఫిషియల్ డిసీజెస్ అంటే మనం ఇచ్చేటువంటి మెడిసిన్ ఎట్లా ఉండాలి, ఎంత స్ట్రెంత్తో కూడుకొని ఉండాలి అంటే ఉన్నటువంటి సిచ్యువేషన్, అక్కడ ఉన్నటువంటి న్యాచురల్ డిసీజ్ కంటే కూడా మనం ఇచ్చేటువంటి ఆర్టిఫిషియల్ మెడిసిన్ యొక్క స్ట్రెంగ్త్ ఎక్కువగా ఉండాలి అని చెప్తున్నారు అనమాట. అంటే ఇది కూడా ఎట్లా ఎట్లా ప్రూవ్ చేయబడింది? ఇది న్యాచురల్గా మనం అంటే హెల్దీ బాడీలో మనం ఈ మెడిసిన్ ఈ పొటెన్షియల్ ప్రూవ్ చేసినప్పుడు ఎటువంటి సిమ్టమ్ వచ్చాయి అనేటువంటిది మనం ఒకసారి నోట్ చేసుకున్న తర్వాతనే ఇవన్నీ కూడా చేస్తామన్నమాట. ఇవన్నీ చేసిన తర్వాత మనకి ప్రూవింగ్స్ అంటే అంత తొందరగా ఏం రావు మనకి. జస్ట్ ఇట్లా ఏదో కొన్ని సిమ్టమ్స్ కనిపించినాయని కాదు, మన సిమ్టమ్స్ కనిపించాలి అన్న ప్రూవర్లో చాలా టైం పడుతుంది, అంత ఓపికగా ప్రయత్నం చేయాలి కూడా.
అట్లా చేసిన తర్వాతే ఇవన్నీ కూడా వస్తాయి. వచ్చిన తర్వాతే డే బుక్లోకి ఎంటర్ అవుతాయి. డే బుక్ నుంచి మళ్ళీ మెటీరియల్ మెటకాక్లోకి ఎంటర్ అవుతుంటాయి అన్నమాట. it's it is before all the things requisite that they should be capable of producing in the human body and artificial disease అంటే న్యాచురల్ ఇప్పుడు మనం ఎటువంటి డిసీజ్ అయితే తగ్గించాలనుకుంటున్నామో అదే పొటెన్సీ ఇచ్చినప్పుడు ఆ హెల్దీ హ్యూమన్ బాడీలో కూడా ఇటువంటి డిసీజ్ వచ్చి ఉండాలి. వచ్చి ఉంటేనే అది కరెక్ట్గా పనిచేస్తుంది అన్నట్టుగా అర్థం. యాజ్ సిమిలర్ యాజ్ పాసిబుల్ టు ద డిసీజ్ టు బి క్యూర్డ్, ఏదైతే డిసీజ్ తగ్గాలి అని అనుకుంటున్నామో అదే డిసీజ్ ఇక్కడ కూడా రావాలి. ఇన్ ఆర్డర్ బై మీన్స్ ఆఫ్ దిస్ సిమిలారిటీ, ఈ సిమిలారిటీ బేస్డ్గానే కన్జాయింటెడ్ విత్ ఇట్స్ సమ్వాట్ గ్రేటర్ స్ట్రెంగ్త్, అంటే కొంచెం దానికంటే ఉన్నటువంటి సిచ్యుయేషన్ కంటే కూడా కొంచెం గ్రేటర్ స్ట్రెంగ్త్లో తీసుకురావాలి. టు సబ్స్టిట్యూట్ దెమ్ సెల్ఫ్ ఫర్ ద న్యాచురల్ మార్బిడ్ ఎఫెక్షన్, అంటే ఏం చేయాలి? ఈ న్యాచురల్ మార్బిడ్ ఎఫెక్షన్ అంటే ఏంది? ఉన్నటువంటి న్యాచురల్ వైటాలిటీని కొంచెం ఇంప్రూవ్ చేయడం, and thereby deprive the latter of all the influences upon the vital force. That is so true that no previously existing disease can be cured, even by nature herself, by the accession of a new dissimilar disease, be it ever so strong, just as little as it can be cured by medical treatment with drugs which are incapable of producing a similar morbid condition in the healthy body. అంటే ఇన్ జనరల్గా కూడా నేచర్లో కూడా కొన్ని క్యూర్ కానీ డిసీజ్ ఎట్లా ఉన్నాయంటే అది కొన్నిసార్లు అవి అట్లే ఎఫెక్షన్స్ ఉండిపోతాయి. ఆ ఉండిపోయినటువంటి ఎఫెక్షన్స్ కూడా ఎక్కడ జరుగుతున్నాయి? దిస్ ఈస్ సో ట్రూ దట్ నో ప్రీవియస్లీ ఎగ్జిస్టింగ్ డిసీజ్ కెన్ బి క్యూర్డ్, అంటే ఇంతకుముందు ఉన్నటువంటి డిసీజ్ తగ్గవు. ఎప్పుడు తగ్గవు? ఈవెన్ బై నేచర్ హర్ సెల్ఫ్, బీట్స్ బై ద యాక్సెషన్ ఆఫ్ న్యూ డిసిమిలర్ డిసీజెస్, అంటే కొత్త ఎప్పుడు తగ్గవు అని అంటే న్యాచురల్గా ఉన్నప్పుడు తగ్గవు, కానీ ఎప్పుడు తగ్గుతాయి? ఇంకొక కొత్త డిసిమిలర్ డిసీజ్ వచ్చినప్పుడు ఇవి తగ్గుతాయని చెప్తున్నారు. ఈవెన్ బై నేచర్ హర్ సెల్ఫ్, బై ద యాక్సెస్ ఆఫ్ ఎ న్యూ డిసిమిలర్ డిసీజ్, బై బీ ఇట్ ఎవర్ సో స్ట్రాంగ్, జస్ట్ యాజ్ లిటిల్ ఇట్ కెన్ బి క్యూర్డ్ బై మెడికల్ ట్రీట్మెంట్ విత్ డ్రగ్స్ విచ్ ఆర్ ఇన్కేపబుల్ ఆఫ్ ప్రొడ్యూసింగ్ ఏ సిమిలర్ మార్బిడ్ కండిషన్ ఇన్ ద హెల్దీ బాడీ. ఒక నిమిషం, ఇంకా సిక్స్త్ ఎడిషన్లో క్లియర్గా ఉంది. This is so true that no previously existing disease can be cured, even by nature herself, by the accession of a new dissimilar disease, be it ever so strong, just as little can it be cured by medical treatment with drugs which are incapable of producing a similar morbid condition in the healthy body. Perfect. అంటే ఇక్కడ కూడా ఇంతకుముందు ఉన్నటువంటి డిసీజ్ ఎప్పుడు తగ్గదు, మన దగ్గర సప్రెస్ అవుతూ ఉంటాయి. ఇంతకుముందు ఉన్న డిసీజ్ ఇంకో పెద్ద డిసీజ్ రాగానే సప్రెస్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు ఆ డిసీజ్ ఇవి ఎట్లా తగ్గుతాయి అని అంటే మనం ఇచ్చేటువంటి కొత్తగా ఆర్టిఫిషియల్ డిసీజ్ ఇస్తున్నాం కదా, డిసిమిలర్ డిసీజ్, దీని ద్వారా దీనికంటే దానికంటే కొంచెం స్ట్రెంత్ ఎక్కువ ఉండడంతో ఇది క్లియర్ చేస్తుంది అని చెప్తున్నారు అనమాట. ఇది మాస్టర్ గారు తెలుగు వర్ణనలో ఒకసారి మళ్ళీ క్లియర్గా చదువుకున్నాము. జబ్బులు వేదనలను పోలి ఉన్న వేదనలనే మందులు కూడా పుట్టించును. జబ్బుల జబ్బుల వేదనలకు సంబంధించిన చుట్టరికము ఔషధము పుట్టించు వేదనలోనున్నది. ప్రకృతి ఎప్పుడునూ స్వరూపమైన వేదనను జతపరచుట వలన వ్యాధులు నివారించుచున్నవి కానీ వ్యతిరేక లక్షణములైన వేదనను జతపరిచి నివారించుట లేదు. మన దగ్గర ఉన్నటువంటి మెడిసిన్స్ ఎట్లా ఎట్లా చేస్తున్నాయి ఇది కూడా అంటే సిమిలర్గా ఉన్నటువంటి డిసీజ్ని మాత్రమే, డిసీజ్ సిమ్టమ్స్ యొక్క ఆ సిమిలారిటీని చూసుకుంటేనే మనం ఏదైనా తగ్గించగలం. అక్కడ ఒక 5 టైప్స్ ఉన్నాయి, ఇక్కడ వేరే 5 టైప్స్ ఉన్నాయి అంటే తగ్గవు అవి. అంటే చెప్తున్నారు దానికి ప్రకృతి సిద్ధముగా కూడా మందులు వాడుకయే జనులకు కొన్ని ఆ, వాడకయే జనులకు కొన్ని వ్యాధులు నివారణమగుచున్నవి. అందు సక్రమముగా ఆ సక్రమముగా నివారణమై ఉదాహరణములు గ్రహించి ఆ నివారణ మెట్లు జరుగుచున్నదో పరిశీలించవలను. ఈ పరిశీలన వలన తేలినదేమనగా ప్రకృతి సిద్ధముగా నివారణమైన వ్యాధులన్నీయు సారూప్యము గల వేదనల బలము బలములతోనే నివారణ మగుచున్నవి. విపరీత విపరీత లక్షణములు గల వేదనలు పుట్టిన చోట తాత్కాలిక ఉపశమనమే కానీ
నివారణ జరుగుటలేదు. దీనికి కావలసింది దీనికి కావలసిన ప్రకృతి పరిశీలన ఎట్లా చేయబడినదో ఈ దిగువ సూత్రములలో తెలియజేయబడును. తెలియను అంటే తర్వాత వచ్చే అఫర్జమ్స్లో ఇంకా క్లియర్గా చెప్తారు అన్నట్టుగా చెప్తున్నారు ఇక్కడ. అంటే ఇట్లా కూడా ఇక్కడ కూడా ఏం చెప్తున్నారు, న్యాచురల్ డిసీజెస్, ఇప్పుడు ఒక డిసీజ్ ఉంది, అది న్యాచురల్గా ఎప్పుడు తగ్గుతుంది, ఎప్పుడు తగ్గదు. న్యాచురల్గా ఎప్పుడు తగ్గుతుంది, దానికంటే కొంచెం సిమిలర్ ఎఫెక్షన్స్ ఉన్నటువంటి డిసీజే రావాలి. దానికంటే సిమిలర్ ఎఫెక్షన్స్ ఉన్నటువంటి డిసీజే ఇంకా కొంచెం ఎక్కువ స్ట్రెంగ్త్తో ఇంకో డిసీజ్ వచ్చింది అనుకోండి, ఇది తగ్గుతుంది. కానీ అంటే ఈవెన్ మెడిసిన్స్ ఇవ్వకుండా ఇప్పుడు ఒకటి డిసీజ్తో సబ్ ఏమంటారు సఫర్ అవుతున్నాడు, ఇది ఎప్పుడు తగ్గుతుంది అని అంటే ఇంకో డిసీజ్ రావాలి నేచురల్గానే, ఎప్పుడు కొంచెం ఎక్కువ స్ట్రెంగ్త్తోని సిమిలర్ సిమ్టమ్స్ ఉండాలి అన్నట్టుగా చెప్తున్నారు అనమాట. ఇంకో రకంగా కూడా తగ్గుతుంది, ఎప్పుడు తగ్గుతుంది, డిసిమిలర్ సిమ్టమ్స్ ఉన్నప్పుడు. కానీ అది తాత్కాలిక ఉపశమనమే అన్నట్టుగా చెప్తున్నారనమాట. ఇప్పుడు నేచర్లో ఎట్లయితే తగ్గుతాయో మనము అదే థియరీని పట్టుకొని ఆర్టిఫిషియల్ మార్బిఫికేషన్స్తో తగ్గిస్తున్నాం అంతే. కానీ నేచర్స్ ప్రిన్సిపులే అన్నట్టుగా చెప్తున్నారనమాట ఇక్కడ. మళ్ళీ చదువుతాను వివరణ. ప్రకృతి సిద్ధముగా కూడా మందులు వాడకయే జనులకు కొన్ని వ్యాధులు నివారణ అవుతున్నాయి. వాడకుండా కూడా కొన్ని వ్యాధులకు నివారణ అవుతుంది. అందు సక్రమముగా నివారణమైన ఉదాహరణలు గ్రహించి ఆ నివారణం ఎట్లు జరుగుచున్నదో పరిశీలించవలను. పర్ఫెక్ట్గా ఎట్లా తగ్గుతుందో చూస్తే మనం ఎట్లా తగ్గుతుంది, ఏ ఎగ్జాంపుల్స్ ఎటువంటి కేసెస్లో తగ్గుతున్నాయని చూడాలన్నమాట. ఆ నివారణం ఎట్లా జరుగుతున్నదో పరిశీలించవలను. ఈ పరిశీలన వలన తేలినదేమనగా ప్రకృతి సిద్ధముగా నివారణమైన వ్యాధులన్నీ సారూప్యము గల వేదనల బలముతోనే నివారణమగుచున్నవి. ఇక్కడ ఏం చెప్తున్నారు, సారూప్యము గల వేదనల బలముతోనే అంటే సిమిలర్ డిసీజెస్, ఇంకో ఒక న్యాచురల్ డిసీజ్ సిమిలర్ దానికంటే ఇంకా స్ట్రెంగ్త్ ఎక్కువగా ఉండి ఇంకో సేమ్ సారూప్యము గల వేదనలు బలముతో ఇంకా కొద్దిగా ఎక్కువ బలంతో నివారణ అవుతున్నాయి అంతే. విపరీత లక్షణములు గల వేదనలు పుట్టిన చోట ఒకవేళ దానికంటే డిసిమిలర్ డిసీజ్ వచ్చింది అనుకోండి నేచురల్గానే, అక్కడ తాత్కాలిక ఉపశమనమే కానీ నివారణ ఆ, కానీ నివారణ జరుగుటలేదు, నివారణ జరగట్లేదు, ఎంతసేపు ఉన్నా తాత్కాలిక ఉపశమనం అన్నట్టుగా చెప్తున్నారు. దీనికి కావలసిన ప్రకృతి పరిశీలన ఎట్లు చేయబడినదో ఈ దిగువ సూత్రముల వలన తెలియను. అంటే తర్వాత మనకు వచ్చే అఫార్డెన్స్లో ఇంకా ఇది ఎట్లా పనిచేసింది అనేది తెలుస్తుంది అన్నట్టుగా ఇక్కడ మనకి 34th అఫార్జంలో క్లియర్గా చెప్పబడింది. దీన్ని కంటిన్యూ చేద్దాం, ఇంకా చదువుకుందాం బాగుంది. ఇప్పుడు చంద్రమోహన్ ఒక చిన్న రీక్యాప్ చేసి ఫర్దర్ నెక్స్ట్ సెషన్లోకి వెళ్తాను. శుభోదయం అండి, నమస్కారం అందరికి. నమస్తే మాస్టర్ గారు. వాసుదేవ. సార్ నమస్కారం. సార్ శుభోదయం. హే, వాసుదేవ సార్. నమస్తే. ఆచార్యమావాహయామి స్థాపయామి పూజయామి కృష్ణమాచార్యమావాహయామి
స్థాపయామి పూజయామి. అందరిలోనూ నిన్నే చూస్తూ అంతర్యామిగా దర్శిస్తాం. అందరి ద్వారా నిన్నే వింటూ ప్రణవంగా మేం భావిస్తాం. జీవుల సేవను కావిస్తూ నీ పద సేవను ఆశిస్తాం. నీవే నేనని దర్శిస్తూ జీవిస్తూ మేం తరిస్తాం. అతర్యమావాహయామి స్థాపయామి పూజయామి. కృష్ణమాచార్యమావాహయామి స్థాపయామి పూజయామి. శుభోదయం అండి, నమస్కారం. ఈ వారు మనకు 34వ అపరాధంలో ఏం చెప్పారు అంటే హనుమాన్ గారు సృష్టిలో జరిగే యొక్క నివారణని గమనించడం జరిగింది. ఎట్లా నివారణ చేస్తుంది ప్రకృతి అని గమనించడం జరిగింది. ఎట్లా అయితే ఆయన గమనించిన విధానంలో ఏముంది అంటే, ఏవైతే సారూప్య లక్షణాలతో ఉన్నాయో, ఒక వ్యాధి ఉన్నప్పుడు ఆ, అవే లక్షణాలు ఉన్న మరొక బలమైన వ్యాధి వచ్చినప్పుడు ఇది తగ్గిపోతుంది. అదే విజాతీయ లక్షణాలు, అజాతీయ లక్షణాలు అంటే విజాతీయ లక్షణాలు అంటే సిమిలర్ సిమ్టమ్స్ కాకుండా వేరే లక్షణాలు ఉన్నప్పుడు మాత్రం తగ్గట్లేదు. అదొక వ్యాధిగా ఉండిపోతుంది, ఇదొక వ్యాధి ఉండిపోతుంది. ఒకవేళ తాత్కాలిక ఉపశమనం వచ్చినా కూడా మళ్ళీ తగ్గట్లేదు. ఎగ్జాంపుల్ ఏంటి అంటే, ఎండకు వచ్చిన వాడికి చల్లగా ఇస్తే హాయిగా ఉంటుంది కాసేపుకి, తర్వాత విపరీతమైన వడదెబ్బ కొడుతుంది. ఇది విజాతీయ లక్షణం ప్రకృతిలో జరిగేది. అదే సజాతీయ వైద్యం అంటే ఎండలో వెళ్ళొచ్చి వచ్చిన వాడికి వేడి వేడి నీళ్ళు ఇచ్చిన తర్వాత, ఎదురా వేడి వేడి నీళ్ళు ఇచ్చినవరా, దూర గొంతులో ఇంత ఇబ్బంది ఉంది, చల్లగా ఇయ్యరా అంటే ఇట్లా ఇచ్చినవేరా అంటాడు. ఒక 5 నిమిషాలు ఆగి కూర్చోబెట్టి జోలు పెడుతుంటే, ఎంత హాయిగా ఉందిరా, నిజంగా రా వెన్నీళ్ళు ఇచ్చిన మంచి పని చేసినవరా అంటాడు తర్వాత. ఇక్కడ ఏమైంది, సజాతీయ లక్షణాలతో వైద్యం జరిగింది. ఇంకొంచెం వేడి పెరిగి ఒక క్షణం తర్వాత కంప్లీట్ తగ్గిపోయింది. వేడి ఎంత తగ్గి హాయిగా ఉన్నాడు. ఇది ప్రకృతిలో జరుగుతున్న వైద్య విధానం. దీన్ని హనుమాన్ గారు గమనించి, మరి అట్లా సజాతీయ లక్షణాలు ఎంత ఎంతని మనం ప్రొడ్యూస్ చేయగలుగుతాం కదా, ఎన్ని వ్యాధులని ప్రొడ్యూస్ చేయగలుగుతాం. ఇంకోటి, ప్రకృతి ప్రొడ్యూస్ చేసేంతవరకు మనం వెయిట్ చేస్తూ ఉండలేం కదా. అందుకని సజాతీయ లక్షణాలున్నా అవి వ్యాధులు ఏ ప్లేన్లో ఉన్నాయో, డైనమిక్ ప్లేన్లో ఉన్నాయో, అదే ప్లేన్లో అంతకన్నా బలంగా ఉండే వ్యాధుల్ని, అవే లక్షణాలున్న వ్యాధుల్ని పుట్టించగలిగే లక్షణాలుండే మందుల్ని తయారు చేశారట. ఆ లక్షణాలకి ఆ మందులకి ఎట్లా ఉంది, దే విల్ ప్రొడ్యూస్ సిమిలర్ సిమ్టమ్స్ విత్ హయ్యర్ స్ట్రెంగ్త్. దానికన్నా ఎక్కువ స్ట్రెంగ్త్ ఉండే మందులు ఇస్తారంట. అట్లా ఇచ్చేస్తుంది. అట్లా ఇచ్చినప్పుడు ఏమైంది, ఈ యొక్క రెండు సారూప్య లక్షణాలు అయ్యాయి కనుక మూలమైన వ్యాధి తగ్గిపోద్ది. తర్వాత ఈ యొక్క ఆర్టిఫిషియల్ డిసీజ్లో మనకి ఎక్కువ మందు పరిణామం లేదు కనుక ఇది కూడా తగ్గిపోద్ది. ఇట్లా వైద్య ప్రక్రియ జరుగుతుంది. దాన్ని వైద్యంగా ఉపయోగించడం జరిగింది హనుమాన్ గారని మనకు 34వ పారిజంలో హనుమాన్ గారు ఇవ్వడం జరిగింది ఆ మహానుభావుడు. థ్యాంక్ యూ. ఇందులో డౌట్ ఉందండి ఎవరికైనా? సీనియర్స్ కాదు, జూనియర్స్కి ఇంకేమైనా డౌట్ ఉందా ఇందులో? ఓకే, క్లియర్. సరే, అయితే ఇవాళ ఒక చిన్న అడ్జస్ట్మెంట్ ఏంటి అంటే, మనకు మదర్ టీచర్స్ కన్నా కూడా బెస్ట్ ఈ వాతావరణం చల్లగా ఉండి ఇక్కడ బాగా వర్షం పడుతుంది. ఇగో బయట కూడా వర్షం పడుతుంది, తేమ వాతావరణం ఉంది. అటువంటి వాతావరణంలో మనకి జనరల్గా వచ్చే రెమెడీస్ ఒకసారి అవగాహన చేసుకుందాం. జూనియర్స్కి చాలా పనికి వస్తుంది.
సీనియర్స్కి ఒకసారి రివిజన్ అవుతుంది. దాంతోపాటు కొన్ని స్పెషల్ క్యారెక్టర్స్, కొన్ని కొన్ని కొత్త డ్రగ్స్ కూడా చదువుకుందాం. నా కొత్తవి, మీ కొత్తవి కాదు, నాకు కూడా కొత్తవి అనిపించాయి. అవి చదువుకుందాం. ఓకే, సరే. ఇప్పుడు ఏమండి, ఓకేనా? సరేనా? కోల్డ్ అండ్ కాఫ్స్. ఓకే ఓకే మాస్టర్ ఓకే. ఓకే సార్. ఓకే సార్. ఓకే. ఎందుకంటే జూనియర్స్ కూడా వాళ్ళకి బాగా పనికొస్తుంది కదా. అయితే మొత్తం ఇంటిమేట్గా కాకుండా సింపుల్గా టిప్స్ లాగా చెప్తా. ఈ లక్షణాలు ఉంటే ఈ మంది వేసుకోవచ్చు అని చెప్తా. అది జూనియర్స్కి రికార్డింగ్ చూసుకొని మళ్ళీ వాడుకోవచ్చు వారు కూడా. ఓకే, సరే. ఇప్పుడున్నది ఏం వాతావరణం అంటారు? కోల్డ్ డ్రై వెదరా, కోల్డ్ డ్యాంప్ వెదరా? ఓల్డ్ డ్యాంప్ వెదర్. అంటే ఏంటి, తెలుగులో ఏమంటారు దాన్ని? వెట్ వెట్ ఉంటుంది. ఆ? తెలుగులో ఏమంటారు దాన్ని? చల్లని తేమ వాతావరణం. కరెక్ట్, చల్లని తేమ వాతావరణం. ఎగ్జాక్ట్. చల్లని తేమ వాతావరణంలో ఇలాంటివి. ఇప్పుడున్న వాతావరణం చల్లని తేమ వాతావరణం అందరికి ఉందా అండి? అన్ని ఏరియాలో ఉందా? ఉంది మాస్టర్ గారు. నెల్లూరు జిల్లా ఇక్కడ శ్రీకాకుళంలో ఉంది మాస్టర్, శ్రీకాకుళంలో ఉంది ఫుల్గా. ఓకే, బాపట్ల జిల్లా మొత్తం వర్షం తుఫాన్ అండి. కోస్తా అంతటా ఉంది సార్. గుడ్. అట్లా కూడా అప్పుడు మనం చదువుకుంటే చాలా ఉపయోగపడుతుంది మనకు కూడా. ఏంటండి, సరే. చల్లని తేమ వాతావరణంలో ఇప్పుడు ఎవరైనా వచ్చారు, జలుబు అనగానే ఫస్ట్ గుర్తు వచ్చే మందు ఎవరైనా చెప్పండి. వాతావరణం చల్లగా తేమగా ఉంది, నిన్నటి దాకా ఎండగా ఉంది, మళ్ళీ కాసేపు ఎండ వస్తుంది, మళ్ళీ వెంటనే చల్లగా పడిపోతుంది. మాస్టర్ గారు డొల్కండి. గుడ్. అటువంటి చల్లని తేమ వాతావరణం, కాసేపు ఎండ, కాసేపు మళ్ళీ చల్లని వాతావరణం, ఇలాంటి వాటిల్లో తేమ వాతావరణంలో అయితే మనకు ఫస్ట్ గుర్తొచ్చేది దళకమర. గుర్తుపెట్టుకోండి. అదే కోల్డ్ డ్రై వెదర్ అనుకో, హాట్ డేస్ అండ్ కోల్డ్ డేస్ అంటారు. అంటే పర్వత ప్రాంతాలలో, ఊటీ, కొడైకెనాల్ అటువంటి వాటిలో ఎండాకాలంలో పగలేమో బాగా వేడిగా ఉంటుంది, రాత్రేమో చల్లగా ఉంటుంది. అది కూడా తేమ వాతావరణం కాదు, డ్రై వెదర్, కోల్డ్ డ్రై వెదర్. అలాంటి వాతావరణంలో మీకు ఎకోనెట్ డ్రగ్ వస్తుంది. ఎకోనెట్. హాట్ డేస్ అండ్ కోల్డ్ డేస్ అంటాడు ఎకోనెట్. అంటే మీకు కంపారిజన్ చెప్తున్నాను, ఇప్పుడైతే ఎకోనెట్ అక్కర్లేదు. ఓకే, డల్కమర. వాతావరణం చల్లగా వచ్చినప్పుడు వాతావరణ మార్పులు, ఒకసారి అప్పుడే ఎండ, అప్పుడే చల్లదనం, అప్పుడే మళ్ళీ వెచ్చదనం, అట్లా వచ్చినప్పుడు ఫస్ట్ గుర్తుంచుకోవాల్సిన రెమెడీ అంటే డల్కమర. ఓకే, డల్కమర ఇవ్వాలంటే ఇంకొన్ని లక్షణాలని చెప్తాను. కంటి గారు చెప్పిన పాయింట్ ఏంటంటే, ప్రొఫ్యూజ్ వాటర్ డిశ్చార్జ్ ఫ్రమ్ నోస్ వర్స్ ఇన్ ద ఓపెన్ ఎయిర్. ముక్కులోంచి నీరు బాగా కారుతా ఉంది జలుబు వల్ల. ఓకే, ప్రొఫ్యూజ్ డిశ్చార్జ్ ఆఫ్ వాటర్ ఫ్రమ్ నోస్ వర్స్ ఇన్ ఓపెన్ ఎయిర్. గాలి తగిలిందా జలుబు ఎక్కువైతుంది, గాలి తగిలితే జలుబు ఎక్కువ అవుతుంది. బెటర్ ఇన్ ఏ క్లోజ్డ్ రూమ్. వెచ్చగా రూమ్లో హాయిగా పడుకొని, లేకపోతే నువ్వులు రాసుకొని, బొల్లంత నువ్వులు రాసుకొని కొంచెం చెదర కప్పుకుంటే కప్పునంతసేపు హాయిగా ఉంది. మళ్ళీ బయటికి వచ్చి చల్లగాలి తగలంగానే మళ్ళీ జలుబు ఎక్కువైతుంది. ఓకే, నెక్స్ట్ వర్స్ డ్యూరింగ్ కోల్డ్ ఎయిర్. నెక్స్ట్ రెన్యూడ్ బై లీస్ట్ ఎక్స్పోజర్. కొంచెం చల్లగాలి తగిలిన వెంటనే అప్పటిదాకా అమ్మయ్య ఇంకా తక్కువ ఉంది అనుకునే వాడు చల్లగాలి తగిలింది టక్కున జలుబు చేస్తాం మళ్ళీ. ఓకేనా? అండ్ విత్ కొరైజా దెర్ ఈస్ అన్ అఫెన్సివ్ స్వెట్. చెమటలు కూడా వాసన ఉండొచ్చండో కొన్ని కేసెస్లో, గుర్తుపెట్టుకోండి. దళకమరలో అఫెన్సివ్ స్వెట్స్ లిలియాంతల్ గారు ఇచ్చారండి ఈ పాయింట్. శామ్యూల్ లిలియాంతల్. అఫెన్సివ్ స్వెట్ కూడా ఉంటుంది దళకమరలో. అంటే కొన్ని జూనియర్ పాయింట్స్ చెప్తున్నాను, కొన్ని పాయింట్స్ టు బి యాడెడ్. అది కూడా మనం నేర్చుకుందాం. అఫెన్సివ్ స్వెట్ అసలు ఎప్పుడు డల్కమరలో ఇంత ఉంటుంది అనుకోలేదు. అఫెన్సివ్ స్వెట్, థిక్ ఎల్లో బ్లడ్డీ క్రస్ట్, ప్రొఫ్యూజ్ కొరైజా. థిక్ ఎల్లో బ్లడ్డీ క్రస్ట్, ఒకసారి వాటర్ డిశ్చార్జ్ ఉంటుంది, ఒకసారి ఏమో పసుపచ్చని తేమతో కూడి ఉంటుంది. వాన్స్ నోస్ టు బి కెప్ట్ వామ్.
ముక్కును వెచ్చగా ఉంచాలనుకుంటాడు. ఎందుకు? చల్లగాలి తగిలితే జబ్బు అవుతుంది. Kent says whenever he takes cold from cold damp weather, he commences to sneeze, gets coryza, copious thick yellow flow from the nose. Then you have to give dalkamara. ఎంత ఇస్తారండి చెప్పండి? జూనియర్స్ చెప్పాలి, సీనియర్స్ వద్దు. dalkamara ఎంత ఇస్తారు? పొటెన్సీ 30 మాస్టర్ గారు. 30 పొటెన్సీ మాస్టర్ గారు. ఓకే, గుడ్. dalkamara 30 హజీరా గారు చెప్పారు కదా. ప్రీతి, ఓకే ప్రీతి. జూనియర్స్ చెప్పండి, ఎందుకంటే మీకు అర్థమైంది నాకు అర్థమవుతుంది, వాళ్ళ కోసం చెప్పుకుంటున్నాం, మనకు కూడా ఐడియా వస్తుంది. dalkamara 30 ఒక డోస్ అయ్యండి. మళ్ళీ అవసరం అంటే 1-2 డేస్లో మళ్ళీ ఇంకో డోస్ రిపీట్ చేయొచ్చు. అవసరాన్ని బట్టి ఇంకా తగ్గిందండి, కొంచెం బాగానే తగ్గిందండి, మీరు ఇచ్చిన తర్వాత కానీ ఇంకా తగ్గట్లేదండి, 2 డేస్ ఏంటంటే dalkamara 200 ఇంకో డోస్ ఇస్తే కంప్లీట్గా క్లియర్ అయిపోతుంది. గుర్తుపెట్టుకో, ఇది మరీ డీపాక్టింగ్ డ్రగ్ ఏం కాదు, మోడరేట్ డీపాక్టింగ్ డ్రగ్, అందుకని రిపీట్ చేసుకోవచ్చు. సో ఇది అనమాట dalkamara గురించి. అర్థమైందా అండి? ఇంకేమైనా డౌట్ ఉందా dalkamara గురించి? ఒకటి కీ పాయింట్ ఏంటంటే చేంజ్ ఆఫ్ వెదర్, వర్స్ ఫ్రమ్ చేంజ్ ఆఫ్ వెదర్. ఒకటి ప్రొఫ్యూజ్ వాటర్ డిశ్చార్జ్, ముక్కులోంచి నోట్లోంచి నీరు కాడుతుంది. అగ్రవేషన్ క్రింది కోల్డ్ డ్యాంప్ వెదర్, దీని వాతావరణంలో బాధలు ఎక్కువ అవుతాయి, వెచ్చదనం వల్ల హాయిగా ఉంటాయి. ఓకే, ఇదండి dalkamara. ఇంకో హాట్ డేస్ అండ్ కోల్డ్ నైట్స్ ఇందులో కూడా వస్తుంది. సడన్ చేంజ్ ఆఫ్ హాట్ వెదర్, సడన్ చేంజెస్ ఇన్ హాట్ వెదర్ ఆర్ సడన్ చేంజెస్ ఇన్ కోల్డ్ వెదర్లో dalkamara వస్తుంది. రెయిన్లో కానీ డ్యాంప్ అండ్ హాట్ వెదర్లో కూడా వస్తుందండి ఇది. అంటే ఎగ్జాంపుల్ ఎట్లా అంటే విశాఖపట్నం అటువంటి తీర వాతావరణాలు ఉంటాయి, బాగా తేమ ఎక్కువగా ఉంటుంది గాల్లో, అలాంటి వాళ్ళలో వచ్చే జలుబులో కూడా మీకు గుర్తుంచుకోవాల్సిన రెమెడీ dalkamara, గుర్తుంచుకో. అయితే కొన్నిట్లో dalkamaraకి రెస్టాక్స్కి కొంచెం దగ్గరగా ఉంటాయి సంబంధాలు. మళ్ళీ రెండింటిని ఎట్లా డిఫరెన్షియేట్ చేసుకోవాలో చెప్తాను. రెస్టాక్స్ చెప్పిన తర్వాత dalkamara చెప్తాను. ఓకే, కాఫ్ ఆఫ్టర్ ఫిజికల్ ఎక్సర్షన్, కోల్డ్ కానీ కాఫ్ కానీ ఫిజికల్ ఎక్సర్షన్ తర్వాత ఎక్కువ అవుతాయి. బెటర్గా రెస్ట్ ఉంటే కొంచెం హాయిగా ఉంటుంది, మెల్లగా పడుకొని హాయిగా ఉంటే బాగుంటుంది. ఇది రెస్టాక్స్కి ఆపోజిట్లో ఉంటుంది. నెక్స్ట్ కోల్డ్ డ్యాంప్ ప్లస్ రెయిన్ వెదర్, బెటర్ బై వామ్త్, వెచ్చదనం వల్ల బాగుంటుంది. మ్యూకస్, డ్రై మ్యూకస్ ఉండొచ్చు, వాటర్ మ్యూకస్ ఉండొచ్చు. ఇదండి, వెచ్చగా పడుకుంటే హాయిగా ఉంటుంది. ఇది dalkamara యొక్క లక్షణాలు. నెక్స్ట్ రెండో రెమెడీ, టక్కున గుర్తొచ్చే రెమెడీ చెప్పండి. మ్యాట్రమ్సల్. ఎక్యూట్స్లో, ఇప్పుడు ఎక్యూట్స్లో రస్టాక్స్. గుడ్, రస్టాక్స్ కదా. రస్టాక్స్ అనగానే మనం టక్కున గుర్తొచ్చేది ఏంటి? ఫస్ట్ రస్టాక్స్ రాగానే నీకు ఏ లక్షణాలతో వస్తాడో చెప్తాను. రస్టాక్స్ వాడు, సార్ నిన్న వర్షంలో చల్లని వాతావరణంలో వెళ్ళాను సార్ బైక్ మీద, లేకపోతే చల్లని వాతావరణంలో వెళ్ళాను, ఫస్ట్ వెళ్ళి రాగానే ఎందుకో ఒళ్ళంతా నొప్పులు వచ్చిందండి, గొంతు నొప్పిగా ఉంది, గొంతు కూడా నొప్పిగా ఉంది, ఒళ్ళంతా నొప్పులుగా ఉన్నాయి. ఓకే, ఆ నైట్కి మధ్యాహ్నం ఏమో గొంతులో నొప్పిగా ఉంది, సాయంత్రానికి ఒళ్ళంతా నొప్పులుగా ఉన్నాయి. పగలంతా పని చేసుకుంటుంటే అంత అనిపించలేదండి నాకు, ఎందుకో పడుకున్న తర్వాత విపరీతమైన నొప్పులు వచ్చేసి అసలు రాత్రంతా నిద్ర పట్టలేదండి, పొరులుతూనే ఉన్నానండి. విపరీతమైన జలుబు, దగ్గు కూడా ఉందండి. ఏమంది ఇస్తామండి? చలి విపరీతంగా ఉంది, మళ్ళీ చలి, ఒళ్ళు నొప్పులుగా ఉన్నాయి, కలగకుండా ఉండలేకపోతున్నాడు, అటు ఇటు పొరుగుతుంటే హాయిగా ఉంది కొంచెం.
పని చేసుకుంటుంటే ఉదయం పూట పని చేసుకుంటే హాయిగా ఉంది. ఏ మంది ఇస్తాం? డ్రగ్స్. ఏంటండి? డ్రగ్స్. రూస్టాక్స్. గుడ్. ప్రొస్టాక్స్. ఇదే అంటే నేను ఇప్పుడు చెప్పే వొకాబులరీ ఏదంటే కామన్ మ్యాన్, కామన్ పేషెంట్ మనకి చెప్పే వొకాబులరీలో మీకు చెప్తున్నా. అంతే అండి. పని చేస్తుంటే బాగుంటుందండి, పడుకుంటే ఎక్కువ అవుతుందండి ఎవ్వరు చెప్పాడండి. మీకు ఆ లాంగ్వేజ్లో రాదు సిమ్టమ్. మనకు వచ్చే ఏ లాంగ్వేజ్లో వస్తుందో ఆ సిమ్టమ్ని మీకు చెప్తున్నా. పగలంతా పని చేస్తుంటే కొంచెం తెలియలేదండి, రాత్రి పడుకోగానే విపరీతమైన జలుబు, ముక్కు బిగ్గరైందండి అంటుంటారు. ఒళ్ళంతా నొప్పులు, పయ్యంత నొప్పులు, బాగా నొప్పులు ఉన్నాయండి అంటారు. ఎందుకండి ఫస్ట్ ఎందుకు స్టార్ట్ అయింది మీకు ఏమైనా ఐడియా ఉందండి అంటే, అవునండి బైక్ మీద వెళ్తుంటే వర్షంలో తడిసానండి నాకు, ఇప్పుడు మీరు అడిగితే గుర్తొచ్చిందండి అంటాడు. వర్షంలో తడిసినా, తేమ వాతావరణంకి వెళ్ళినా ర్యాపిడ్ ఎక్కువగా ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, స్టాక్స్లో ర్యాపిడ్ ఎక్కువ ఉంటుంది. మొన్న ఎప్పుడో వారం కింద తడిశానండి, ఆ రోజు కొంచెం లైట్గా జలుబు వచ్చి, తర్వాత ఎప్పుడో బాడీ పెయిన్స్ వచ్చాయి, తర్వాత చలి వచ్చింది, రెస్ట్లెస్గా ఉంది అంటే రెస్టాక్స్ కాదు. చెప్తాను, అది వేరే రెమెడీస్ చెప్తాను. స్లో రెమెడీస్లో జెల్సేమియం కానీ బ్రయోనియా కానీ అవి వేరే ఉంటాయి. కానీ ఇక ర్యాపిడ్గా వచ్చింది. నిన్న వర్షంలో తడిశాడు, ఇవాళ ఒళ్ళు నొప్పులు జలుబు వచ్చేసింది అంటే ప్రొస్టాక్స్. గుర్తుపెట్టుకోండి, ఒళ్ళు నొప్పులుగా ఉంటాయి ప్రొస్టాక్స్లో. తేమ వాతావరణం ఎక్కువ అవుతాయి. వర్షాకాలంలో గొంతంతా నొప్పిగా ఉండి వేడి తాగితే హాయిగా ఉంటుంది, చల్ల తాగితే ఎక్కువ అవుతుంది. అందుకని వేడి తాగుతూ ఉంటాడు వాడు. కోల్డ్ కొరైజ్, కోపియస్ కొరైజా విత్ రెడ్నెస్ ఆఫ్ ఎడిమా ఆఫ్ ది థ్రోట్. గొంతంతా ఎర్రగా ఉండిపోయి, ఓకే, ఎర్రగా ఉండిపోయి నీరు బట్టి ఉంటుంది. సీవియర్ ఏకింగ్ ఇన్ ద బోన్స్, అది ఎముకలన్నీ విపరీతమైన నొప్పులుగా ఉంటాయి. బట్ నాట్ లెస్సర్ దాన్ ది యుప్టోరియం ఫర్ఫ్. గుర్తుపెట్టుకోండి, యుప్టోరియం ఫర్ఫ్ అంతగా నొప్పులు ఉండవు, ఒళ్ళంతా తక్కువ ఉంటాయి. ఓకే, దీని తాత రుస్టాస్ యొక్క తాత యుప్టోరియం ఫర్ఫ్, అది కూడా చెప్తాను నెక్స్ట్. ఓకే, సివియర్ ఏకింగ్ ఇన్ బోన్స్, స్నీజింగ్, డ్రై కాఫ్, అగ్రవేషన్ ఇన్ ద మార్నింగ్ అంటిల్ మిడ్ నైట్. ఈవినింగ్ నుంచి నైట్ వరకు జలుబు ఎక్కువ ఉంటుంది, నొప్పులు ఎక్కువ ఉంటాయి కదా. ఆల్సో ఫ్రమ్ అన్కవరింగ్, వెచ్చగా కప్పుకుంటే హాయిగా ఉంటుంది, వెచ్చగా కప్పుకుంటే హాయిగా ఉంటుంది, చల్లగాలి తగిలితే ఎక్కువగా ఉంటుంది. అర్థమైందా? అప్పుడు రుస్టాక్స్ గుర్తుంచుకో. రుస్టాక్స్లో మీకు ఏంటి అంటే ర్యాపిడిటీ ఎక్కువగా ఉంటుంది, ఒళ్ళు నొప్పులుగా ఉంటాయి, ఎక్కడ వాడు పడుకోలేడు, అటు ఇటు ఇటు అటు పొర్లుతూనే ఉంటాడు, ఒక దగ్గర స్థిరంగా పడుకోలేడు. అప్పుడు మీకు గుర్తుంచుకోవాల్సిన రెమెడీ ఏదండి? ఫిజికల్ రెస్ట్లెస్నెస్. చెప్పండి, ఫిజికల్ రెస్ట్లెస్నెస్ ఏది? రూస్టాక్స్ మాస్టర్ గారు. డ్రగ్స్. కరెక్ట్, రుస్టాక్స్. ఓకే, రుస్టాక్స్లో ఒళ్ళంతా నొప్పులుగా ఉంటుంది, చల్లగా ఉంటుంది. లేదంటే మొన్న వర్షంలో తడిసే వర్షంలో బాగా వర్షం పడిందండి, తర్వాత కొంచెం వర్షం తగ్గిన తర్వాత ఊరు వెళ్ళానండి, అక్కడ ఊరు వెళ్ళిన తర్వాత అక్కడ పడుకోవడానికి ఎక్కడ వీలు కాలేదు, అట్లాగే చల్లగా నేల మీద అట్లా పడుకున్నానండి. ఆ మలత రోజు వచ్చేవరకు నెక్స్ట్ డేనే పారాలసిస్ లాంటి సిమ్టమ్స్ వచ్చాయండి, లేదంటే గొంతు నొప్పి వచ్చాయండి అంటే కూడా మీకు రుస్టాక్స్ ఖచ్చితంగా కాపాడుతుందని గుర్తుంచుకోండి. సీనియర్స్కి చల్లని తేమ వాతావరణంలో పడుకున్న తర్వాత వచ్చే పారాలసిస్లో, ఎక్యూట్గా వచ్చే వాటిలో మీకు రుస్టాక్స్ టాప్. దాని తర్వాత డల్కమెరా కూడా వస్తుంది. పారాలసిస్లు డల్కమెరా కూడా, అలాంటి పారాలసిస్లు డల్కమెరా పనిచేస్తుంది. బస్సులో వెళ్తుంటే ఆ చల్లని బ్రీజ్ తగిలిన తర్వాత వచ్చే పారాలసిస్లో ఏ రెమెడీ వస్తాయి? ఎకోనైట్. ఎకోనైట్. గుడ్. ఎకోనైట్ ఇంకా కాస్టికం. ఎకోనైట్ అండ్ కాస్టికం మెయిన్. అంటే ఫస్ట్ గుర్తుంచుకోవాల్సినప్పుడు సడన్గా ఆ నిమిషంలో ఎప్పుడో వచ్చేస్తానో ఎకోనైట్,
కొంచెం ఒక పూట ఆగి వచ్చేస్తే కాస్టికం. ఇవి గుర్తుంచుకోవాలి. ఓకే, ఇదండి రుస్టాక్స్లో. రుస్టాక్స్ ఏమైనా డౌట్ ఉందండి? వాడికి వేడి వేడి పానీయాలు తాగితే హాయిగా ఉంటుంది, చల్ల తాగితే ఎక్కువగా ఉంటుంది. ఓకేనా సార్ నమస్తే సార్. అమ్మా? నమస్తే నమస్తే. సార్. మీ పేరు చెప్పండి సార్, మీ పేరు చెప్పండి. నా పేరు భాస్కర్ రావు. భాస్కర్ రావు సార్. సార్ చెప్పండి. సార్ ఇప్పుడు సీజన్ తో సంబంధం లేకుండా కంటిన్యూస్ గా జలుబు వస్తాయి సార్. అప్పుడు మనం ఈ రోస్టాక్స్ ఆ, ఇవేవి పనిచేయవు కదా? వాడుకోవచ్చు. కాకపోతే ఇప్పుడు ఇప్పుడు యాక్చువల్గా మీరు సీజన్తో సంబంధం లేకుండా కంటిన్యూస్గా వస్తూ ఉంటే మీరు అక్యూట్గా ఇవి ఇచ్చినా కూడా తర్వాత కాన్స్టిట్యూషన్ తగ్గిస్తేనే తగ్గుతాయి. అలాగే లేకపోతే సార్, వస్తుంది. వాస్తవం. అప్పుడు టెంపరీగా థ్యాంక్ యూ ఇచ్చుకుంటే సార్. వేస్ట్. అంటే అప్పుడు పని చేస్తుంది, మొదలు వదిలేస్తుంది. థ్యాంక్ నెక్స్ట్, యూ సార్. గుడ్. నెక్స్ట్, థర్డ్ రెమెడీ ఆఫ్ అక్యూట్ కోల్డ్స్. మనం ఫ్రీక్వెంట్గా వాడేది కోల్డ్ వెదర్లో, చల్లని వాతావరణంలో గుర్తుంచుకోవాల్సిన మందు. నేను ఎగ్జాంపుల్ చెప్తాను. ఓకే, ఒకటి. నేను ఇక్కడ శంభాజీనగర్, ఛత్రపతి శంభాజీనగర్లో ఎండి పీడియాట్రిక్స్ చేస్తున్నప్పుడు విపరీతమైన జలుబు ఉంది. బాగా నీరు కారుతూనే ఉంది, ముక్కులోంచి కారుతూనే ఉంది. కళ్ళు నీరు కారుతున్నాయి, ముక్కు నీరు కారుతుంది, స్వయంగా విపరీతంగా అయింది. నేనేదో అప్పుడు చూసి ఏదో మందు వేసుకున్నాను, తగ్గలేదు. అప్పుడు రామకృష్ణ ఫార్మసీ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీనివాసరావు గారు అనే ఉన్నారు. ఆయన కూడా నాతో పాటు, ఆయన కూడా ఎంబీ చేస్తున్నారట ఎక్స్టర్నల్గా. ఆయన చూసి, చంద్రమోహన్ నువ్వు ఎలియంసే పట్టుకొని వేసుకోమన్నారు. అది వేసుకున్న తర్వాత చాలా రిలీఫ్ వచ్చిందండి, అంత ఫాస్ట్ రిలీఫ్ వచ్చింది. అంటే ఏ మంది వేసినా తగ్గుతుందని మైండ్లో పెట్టుకోకండి. సిమ్టమ్ ప్రకారం ఇస్తే మంచి రిజల్ట్స్ ఇస్తాం. లేకపోతే ఏదో మంది ఇచ్చామండి, వాతావరణం మంది తెలికి మర ఇచ్చామండి, పని చేయలేదని అట్లా అనొద్దు. అందుకనే మనం చదువుకునేది బాగా చదువుకోవాలి. చదువుకున్నాం. అప్పుడు అప్పుడు ఆలోచించాను, ఆయన అలేంసేపు ఎందుకు ఇచ్చారని ఆలోచించాను. నేను ఏం చేస్తున్నాను అంటే, నా రూమ్ వదిలేసి బయట వరండా ఉందన్నమాట. మేము 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 ఉన్న హోటల్లో అకామిడేషన్. బయట ఎందుకు కూర్చుంటున్నానంటే, బయట కూర్చుంటే బాగుంటుంది, రూమ్లోకి వెళ్ళంగానే జలుబు ఎక్కువైతుంది, అందుకని నేను బయట కూర్చుంటున్నాను. ఆ పాయింట్ గమనించాడు ఆయన. అందుకని బయట కూర్చొని చదువుకుంటున్నాడు కదా, హాయిగా ఉంది కదా అని బెటర్ ఇన్ ద ఓపెన్ ఎయిర్ ఎల్ఎం సెపా 200 ఇచ్చారు ఆయన ఆ ఒక్క పాయింట్ మీద. బాగా తగ్గింది. అంటే కొంచెం టిప్స్ చెప్తున్నాను, చాలా బాగా పనిచేస్తాయండి. పెద్దవాళ్ళ దగ్గర నేర్చుకోవాల్సిందే ఎవరైనా. రూమ్లో కూర్చుంటే ఎక్కువ అవుతుంది, బయట వరండాలో కూర్చుంటే కొంచెం హాయిగా ఉంది, జలుబు అయితే రిలీఫ్ ఉంటుంది ఆ నిమిషానికి. ముక్కు నుంచి కన్నులోంచి నీరు కారుతోంది, ముక్కు మంటగా ఉంది, కొంచెం కళ్ళుతో పోలిస్తే ముక్కు కొంచెం మంటగా ఉంది. ఆ పాయింట్ మీద ఎలియం సెప ఎక్సలెంట్ పనిచేసిందండి. అది కూడా తేమ వాతావరణం. అప్పుడు అప్పుడు వర్షాలు పడుతున్నాయి అక్కడ. అంటే తేమ వాతావరణంలో వచ్చే ప్రాబ్లంలో డస్ట్ ఉండేది, అక్కడ డస్ట్ కూడా ఎక్కువ ఉండేది. మహారాష్ట్ర కదా అది. ఇప్పుడు అంతకుముందు ఔరంగాబాద్ అని పిలిచేవాళ్ళు, ఇప్పుడు దాని పేరు ఛత్రపతి శంభాజీనగర్ అక్కడ అనమాట. సార్ ఒక చిన్న ఇది ఎలియం సఫా నేను ఫస్ట్ ఓగిరాల మాస్టర్ గారి లెసన్ విన్నాను సార్. చెప్తాలే. అంటే ఆయన ఎలా ఉల్లిపాయతో చేశారమ్మా, ఉల్లిపాయ కోసినప్పుడు ముక్కులో కారము, కళ్ళల్లో నీళ్లు, అది కొంచెం మైండ్ లో మేము లేడీస్ వంట చేసేటప్పుడు అది ఎలియం సఫా అంటే ఈ పేషెంట్ వస్తే ఓహో ముక్కు నుంచి కళ్ళ నుంచి నీరు కారడము, ఇది మీరు చెప్తా ఉంటే ఫస్ట్ మాస్టర్ గారికి నేను ఈ రోజు నాకు అదృష్టం కలిగింది సార్. అది అంటే నాకు మైండ్ లో పడిపోతాయి సార్. మాస్టర్ భోగిరాల గారు నేను ఫస్ట్ లెసన్ మా శివకుమార్ సారు పెట్టినప్పుడు ఇంత ఈజీగా మనం నేర్చుకోవచ్చా, అయితే మాస్టర్ ఈకే గారి ద్వారా మనకు అందింది అనుకోవచ్చు. ఏలియన్ సెఫా అనగానే మాస్టర్ గారు గుర్తొస్తారని. థ్యాంక్స్ సార్ ఈ రోజు భోగిరాల గారిని తలుచుకున్నందుకు. థ్యాంక్ యూ అమ్మా. సరే అయితే అదే ఉల్లిపాయలు కోస్తుంటే ముక్కు కన్ను ఎట్లా నీరు వస్తుందో రెండు నీరు వస్తాయి, కానీ ముక్కులోంచి వచ్చే నీరు మాత్రం మంటగా ఉంటుంది, కళ్ళు మంటగా ఉండవు. బ్లాండ్ డిశ్చార్జెస్ ఫ్రమ్ ది ఐస్ అంటాడు. ముక్కులోంచి మాత్రం మంటగా ఉంటుంది. అది ఎలియం సెపాకి యూఫ్రేషియాకి డిఫరెన్స్ అనమాట. చెప్తాను మళ్ళీ. యూఫ్రేషియా చెప్పినప్పుడు అది కూడా చెప్తాను. ఓకే. కోల్డ్స్ ఇన్ కోల్డ్ టెంపరేచర్, వాతావరణం చల్లగా ఉన్నప్పుడు వచ్చే జలుబుల్లో మనకి ఎలియం సెపా చాలా బాగా పనిచేస్తుంది. ఎలియం సెపా అంటే
ఉల్లిపాయతో తయారు చేసిన మందు అలియం సెప, ఉల్లిపాయ. అందుకని మాస్ గారు ఉల్లిపాయ కోస్తుంటే వచ్చే వాటిలో వచ్చే ఆ లక్షణాలన్నీ కూడా ఎలియం సెపావే అని చెప్పారు. ఇంకా డ్రగ్ ప్రూవింగ్స్ అవుతాయి. అందుకని ఇట్లా ఇట్లా తుడుచుకుంటూ ఉల్లిపాయలు కోస్తూ ఉంటారు చూసావా, అవన్నీ కూడా ఎలియం సెప లక్షణాలు. అవి మనకు మాస్ గారు ఇచ్చిన డైమెన్షన్స్. ఫ్రమ్ గెట్టింగ్ వెట్ వెదర్, వాతావరణం చల్లగా ఉన్నప్పుడు వచ్చే వాటిలో. యాక్రిడ్ కొరైసా, మొత్తం మొరిచిపోయినట్టు ఉంటాయండి. ఇంకా చెప్పాలంటే చిన్నపిల్లలు వస్తారు కదా, ఎంత ఎర్రగా అయిపోయింటుంది ముక్కు ఎర్రగా అయిపోయి ముక్కులోంచి నీరు కాచి కళ్ళలోంచి నీరు కారుతుందంటే, ముక్కు ఎర్రగా ఉందంటే ఎల్ఏం సేప వేసేసేయండి, మర్చిపోవద్దు. కూర్చోండి. చిన్నపిల్లలు వస్తారు, చంటి పిల్లలు తీసుకొస్తారు. జలుబు బాగా ఉందండి, కన్ను ముక్కులోంచి నీరు కారుతుందండి అని తుడుస్తూ ఉంటుంది మామ. ముక్కు అంత ఎర్రగా అయిపోయి ఉంటుంది, తుడిచి కాదు, తుడిచి అనుకుంటాం మనం, కాదు. ఆ డిశ్చార్జెస్ ఎక్స్కోరియేటింగ్ డిశ్చార్జెస్ ఉంటాయి ముక్కులోంచి మంటగా ఉంటాయి. అలాంటి జలుబుల్లో మీకు ఎలియం సెప 30 ఒక డోస్ వేస్తే చాలా బాగా పనిచేస్తుంది. అవసరం ఉంటే 30 ఇంకో డోస్ వేసి 200 కూడా ఇంకో డోస్ ఇవ్వచ్చు. ఓకే, ఇది మనకు ముఖ్యమైన ఎంట్రీ పాయింట్ ఎలియం సెపకి. ఒకటేమో ఓపెన్ ఎయిర్లో బాగుంటుంది, బ్లాండ్ డిశ్చార్జ్ ఫ్రమ్ ది ఐస్, యాక్రిడ్ డిశ్చార్జ్ ఫ్రమ్ ది నోస్. నెక్స్ట్ కాఫ్ ఎట్లా ఉంటుందంటే హోర్స్నెస్, బొంగురు లాగా ఉంటుంది. గొంతంతా టిక్లింగ్, గొంతులో నసనస వచ్చేసి దగ్గు ఉంటుంది. అలాంటి వాటిలో ఎలియం సెప చాలా బాగా పనిచేస్తుంది. ఓకే, ఎలియం సెప అయిపోయింది. నెక్స్ట్ వాతావరణంలో, చల్లని తేమ వాతావరణంలో నెక్స్ట్ గుర్తు రావాల్సిన మంది ఏంటి అంటే, చెప్పనా ఇంకెవరైనా చెప్తారా? వాడుతుంటాం కదా జలుబులకి. ముందు జలుబు చెప్పుకుందాం, మెయిన్గా కాఫ్ కూడా చెప్పుకుంటాం కానీ ముందు జలుబులు చెప్పుకుందాం, ఎందుకంటే ఫస్ట్ మా జలుబులే వస్తాయి ఇప్పుడు. రూమెక్స్ ఏంటండి, కరెక్టేనా? రూమెక్స్ అవును సార్, మొత్తం కప్పుకో ఉంటాడు మొహమంతా. రూమెక్స్ వాడికి కూడా థ్రోట్ సెన్సిటివ్ టు కోల్డ్ ఓపెన్ ఎయిర్, వాతావరణం చల్లగా వచ్చినప్పుడు వాడికి జలుబులు అవుతాయి. బెటర్ బై వామ్స్, వెచ్చగా కప్పుకొని పడుకుంటే హాయిగా ఉంటుంది రూమెక్స్ వాడికి. రూమెక్స్ వాడికి కూడా ముక్కులోని జలుబు ఎట్లా ఉంటుంది చెప్పండి? నీరులాగా కారుతా ఉంటుంది. అట్లా కాకపోతే రూమెక్స్ కాదండి, గుర్తుంచుకోండి. ముక్కులోంచి నీరుగా కారకుండా చిక్కగా ఉందంటే రూమెక్స్ కాదు. ముక్కులోంచి ఇట్లా దారలాగా నీరు ఎట్లయితే ముక్కులోంచి నీరు ఇట్లా నోట్లోంచి నీరు ఇట్లా పంపిస్తున్నాము, అట్లా ముక్కులోంచి నీరు ఇట్లా కారుతా ఉంది, వాటర్ డిశ్చార్జ్ అంటే రూమెక్స్ గుర్తుంచుకోవాలి. ఓకే, రూమెక్స్ అగ్రవేషన్ టైం మోస్ట్లీ 10 PM అనమాట. ఎక్కువ మటుకు రూమెక్స్కి 10 PM అగ్రవేషన్ ఉంటుంది. నెక్స్ట్ రూమెక్స్లో టిక్లింగ్ ఇన్ ది పిట్ ఆఫ్ థ్రోట్, గొంతులో నసనసగా ఉంటుంది, గొంతులో బాగా నసగా ఉంటుంది. ఫస్ట్ నసగా వచ్చి తర్వాత ఈ గొంతులో నస, ఇక్కడ నస వస్తుంది. నస వచ్చి రాను దగ్గు వస్తూ ఉంటుంది. జలుబు, ఇలాంటి జలుబులు దగ్గులో సూపర్ రూమెక్స్, గుర్తుపెట్టుకోండి. జలుబు ఒకటే కాదు, గ్రేట్ కాఫ్ రెమెడీ రూమెక్స్. అగ్రవేషన్ ఫ్రమ్ ఎక్స్పోజర్ టు కోల్డ్ ఎయిర్ therefore covers the head and throat with bed cloths. వెచ్చగా ఇట్లా కప్పుకొని పడుకో ఉంటాడు రూమెక్స్ వాడు. కప్పుకుంటేనే హాయిగా ఉంటుంది. కొంచెం చల్లగాలి తగిలినా, వచ్చిన బొటనవేలుకి చల్లగాలి తగిలినా వాడికి జలుబు ఎక్కువ అవుతుందండి. ఓకే, నెక్స్ట్ రానెస్ ఇన్ థ్రోట్, ఇన్సిసెంట్ అండ్ టీజింగ్ ఇన్ థ్రోట్, గొంతులో ఉంటుంది, నసనసగా ఉంటుంది. నెక్స్ట్ అగ్రవేషన్ ఫ్రమ్ లయింగ్ డౌన్ అండ్ 11 PM and 2 to 5 AM, ఈ రెండు టైమింగ్స్ రూమెక్స్ యొక్క టైమింగ్స్. 10 to 11 PM, 10 to 11 ప్రాంతంలో వీరికి బాధలు ఎక్కువ అవుతాయి రూమెక్స్ వాడికి. లేదా ఎర్లీ మార్నింగ్ 2 to 5 AM, ఆ టైంలో కూడా ఎక్కువ అవుతాయి బాధలు.
ఏదైనా చిన్న ఇట్లా టచ్ చేసినా లేకపోతే ఈ బటన్ పెట్టుకుని అనుకో వెంటనే దగ్గు జలుబు ఎక్కువ అవుతుంది వాడికి. ఎవరికి? ఈ రూమెక్ క్రిస్పస్ అంటారు దాన్ని వాటి. నెక్స్ట్ హెడేక్ అండ్ కోల్డ్ హ్యాండ్స్. ఆ జలుబుతో పాటు విపరీతమైన హెడేక్ కూడా ఉంటుంది రూమెక్స్ వాడికి. టిక్లింగ్ ఇన్ థ్రోట్, మార్నింగ్ డయేరియా అండ్ స్కిన్ సిమ్టమ్స్ అకంపెనీ రెస్పిరేటరీ కంప్లైంట్. రెస్పిరేటరీ జలుబు దగ్గుతో పాటు ఉదయం లేవగానే విరేచనాలు కావడం కానీ లేదా స్కిన్ దురదలు కానీ ఇలాంటివి కూడా ఉండవచ్చు. ఇలాంటి వాటిలో మీకు రూమెక్స్ మర్చిపోద్దండి, గుర్తుంచుకో. ఓకేనండి, అర్థమైందా? రూమెక్స్ అర్థం కాలే? అర్థమైంది మాస్టర్ గారు. సరే కేసు చెప్తా వినండి. ఒకసారి ఒక ఆయనకి జలుబు ఎన్ని రోజులు వచ్చినా తగ్గట్లేదు, చల్లగాలి తగలంగానే జలుబు ఎక్కువతా ఉంది, ముక్కులోంచి ఇట్లా నీరు కారుతా ఉంది. అప్పుడు జనమన్ మాస్టర్ చూసి రూమెక్స్ 200 వేశారు డోస్. ఇంక చాలా బాగా తగ్గింది. అట్లా అనమాట. అలాంటివి అంటే వాతావరణం చల్లగా ఉంటే ఎక్కువ కావడం, ముక్కులోంచి నీరు కారడం, ఎర్రగా ఉండవు ముక్కులు ఇందులో రూమెక్స్లో. ఎక్కడ డిశ్చార్జెస్ కాదు, గుర్తుంచుకో. బ్లాండ్ డిశ్చార్జెస్ ఉంటాయి. గొంతులో నసనసగా ఉండి చల్లగాలి తగులితే ఎక్కువ అవుతూ ఉంటుంది, వెచ్చ కప్పుకుంటే హాయిగా ఉంటుంది. నెక్స్ట్ ఇవండి రూమెక్స్ యొక్క సిమ్టమ్స్. ఇక్కడ గొంతులో కూడా టిక్లింగ్ అంటే గొంతులో కూడా నసన వచ్చేసి విపరీతమైన దగ్గు వస్తూ ఉంటుంది. ఇది ఇంకొక రెమెడీ. మనం ఏం చెప్పుకున్నాం? డెల్కమరా చెప్పుకున్నాం, రుస్టాక్స్ చెప్పుకున్నాం, తర్వాత ఎలియంసెబా చెప్పుకున్నాం, నెక్స్ట్ రూమెక్స్ చెప్పుకున్నాం. ఎకనైట్ కూడా చెప్పారు సార్. ఎకోనెట్ కొంచెం షార్ట్గా చెప్పాను. నెక్స్ట్ అనదర్ ఇంపార్టెంట్ రెమెడీ విచ్ ఈస్ వెరీ యూస్ఫుల్ రెమెడీ. చెప్పండి. తెమ్మడ బాగా ఎట్లా ఉంటుంది వాళ్ళకి? గురగురుగురుగా ఉంటుంది. చెప్పండి ఏ రెమెడీ? గొంతులో గురగుర ఉంది అంటే యాంటిమ్టాట్. గుర్తుంచుకోండి, ఫస్ట్ గుర్తుంచుకోవాలి. యాంటిమ్టాట్. ఈ వాతావరణంలో, ఇటువంటి వాతావరణంలో పిల్లల్ని తీసుకొని వస్తారు 1-2 డేస్కే, మొత్తం గుర్ర 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 సౌండ్ వస్తూ ఉంటాయి. మీరు చేసుకోబెట్టినా కూడా వాళ్ళకి వెంటనే బాగా గురగుర ఉంటుంది. అలాంటి వాటిలో మీకు గుర్తుంచుకోవాల్సిన రెమెడీ యాంటిమోనియం టార్టారికం. 30 వేయండి, లేదంటే 200 వేయండి. చిరాగ్గా ఉంటుంది వాళ్ళకి, చాలా చిరాగ్గా ఉంటారు వాళ్ళు. చిరాకు ఎక్కువ ఉండి సివియారిటీ ఎక్కువ ఉందంటే 200 వేయండి, మామూలుగా ఉందంటే 30 వేయండి. సో కోల్డ్ అండ్ కెటార్స్, జలుబు అండ్ ఇవి ఎక్కువ ఉంటాయి. కోల్డ్ డ్యామ్ వెదర్లో వచ్చే వాళ్ళు చాలా బాగా పనిచేస్తుంది. డెత్ రాటిల్స్, విపరీతమైన గురగురగా ఉండి చనిపోతారేమో అన్న స్టేజ్లో కూడా మీకు యాంటీబయాటిక్ బాగా పనిచేస్తుంది. డెత్ రాటిల్ అంటారు. సైనోసిస్ ఆఫ్ ది ఫేస్ అంటాడు, అంటే ముఖం కూడా మొత్తం కూడా నీలంగా మారిపోయి ఉంటుంది, శ్వాస సరిగా అందక. ఆ స్టేజ్లో కూడా మీకు యాంటీబయాటిక్ చాలా బాగా పనిచేస్తుంది. మీకు ఏ రెమెడీ తట్టట్లేదు, బాగా మొత్తం గురగుర ఉంది, తెమ్మడం అంత గురగుర ఉన్న తెమ్మడం మాత్రం బయటికి రావట్లేదు, తెమ్మడం మాత్రం లోపలే ఉంటుంది, చిరాగ్గా ఉన్నాడు బాగా అంటే అప్పుడు యాంటీబయాటిక్ 200 డోస్ చేసి అనుకోండి, మీకు ఒక కాసేపటికి విపరీతం దగ్గు వస్తుంది. విపరీతంగా వస్తుంది దగ్గు. మంచి సిమ్టమా చెడు సిమ్టమా చెప్పండి. ఇప్పుడు మీరు యాంటీబయాటిక్ వేశారు, విపరీతమైన దగ్గు ఎక్కువైంది, మంచి symptom. ఎందుకు మంచి సిమ్టమ్ చెప్పండి? అది తెమ్మడం మొత్తం బయటికి తీస్తుంది మాస్టర్ గారు. అందుకని పేషెంట్ లో కూడా చెప్తాము, వామిటింగ్ కూడా అవుతుందమ్మా, దాంతో పాటు తెమ్మడ బయటికి వస్తుంది, మీరు భయపడాల్సిన అవసరం లేదని ముందు చెప్తాం మాస్టర్. గుడ్, అదనమాట ఆ పాయింట్ చెప్పడానికి నేను ఈ పాయింట్ చెప్తున్నాను. గుడ్. ఒక 1-2 అవర్స్ తర్వాత ఫోన్ చేస్తారు, సార్ మా వాడికి దగ్గు విపరీతంగా అయింది సార్, మీరు అందించిన తర్వాత అంటాడు. అంటే కాఫ్ ఈజ్ ది ప్రొటెక్టివ్ మెకానిజం నాయన. ఆ కాఫ్ రావాలి, కాఫ్ వస్తేనే నీకు బాగా తగ్గుతుంది, లేకపోతే న్యూమోనియాలు వస్తాయి కనుక మీరు ఏం చేయాలి అంటే కొంచెం వెయిట్ చేయండి అని చెప్పేసి జస్టిషియా నిద్ర వేసుకోమని చెప్పాలా. లేదా ఏ మంది ఏం లేదంటే మళ్ళీ ఎక్కువ అవుతుంది వాడికి. జస్టిషియాను వేసుకుంటే కాసేపటికి విపరీతం దగ్గి తిమ్మడి వెళ్ళిపోయి నెక్స్ట్ డే చాలా మనకు ఫ్రీ అయిపోతుంది. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ యాంటీబయాటికం.
విపరీతమైన చిరాకు, డస్ నాట్ విష్ టు బి టచ్ ఆర్ సైట్ ఆఫ్, ఇది వాడిని చూడడం కూడా ఇష్టపడు, విపరీతమైన చిరాకు ఉంటుంది. కోల్డ్ అండ్ కటార్స్, కోల్డ్ డ్యాంప్ వెదర్. నెక్స్ట్ స్లీపీ అండ్ డ్రౌసీ. ఈ పాయింట్ కూడా మర్చిపోవద్దు. యాంటీమ్టాటికల్లో పిల్లలు జలుబు కాగానే ఇట్లా మత్తుగా నిద్రపోతుంటారండి. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్. నేను ఒకే చెప్తానండి. ఒక చిన్న అమ్మాయి, దాదాపుగా ఒక 10 years అమ్మాయి, విపరీతమైన జలుబు, జ్వరము, రోజు ఈవినింగ్ జ్వరం వస్తుంది, నాలుగు తెల్లగా ఉంది. అయితే నేను చూసి డెల్కమ్ అప్పుడు క్లినిక్ స్టార్ట్ చేసే కొత్త, దాంట్లో 15 years బ్యాక్ కేసు ఇది. డెల్కమార్ ఇచ్చాను, పని చేయలేదు. లాస్ట్ చూసి యాంటీమార్స్ ఇచ్చాను, పని చేయలేదు. నాకేం చేయాలో తెలియదు. ఎక్స్రే తీస్తే న్యూమోనియా అని అన్నారు వాళ్ళు మనం వదిలిపెట్టట్లే. వదిలిపెడితే బాగుండు అనుకున్నాం కానీ వదిలిపెట్టట్లేదు వాళ్ళు. అప్పుడు మళ్ళీ సిమ్టమ్ చూసుకొని నాలుగు తెల్లగా ఉంది బాగా, నాలుగు మీద ఎర్రని బొడిపెలు ఉంటాయి, స్ట్రాబెర్రీ టంగ్ అంటారు దాన్ని, గుర్తుపెట్టుకోండి. యాంటీమ్టా టంగ్ని స్ట్రాబెర్రీ టంగ్ అంటారు. నాలుగు తెల్లగా పూసుంటుంది, అక్కడక్కడ ఎర్రని బొడిపెలు ఉంటాయి, విపరీతమైన చిరాగ్గా ఉంటారు. చూసి యాంటీమ్టా 200 ఒక డోస్ వేసానండి. ఆ నెక్స్ట్ డే నుంచి ఫీవర్ లేదు, ఈ సిమ్టమ్స్ కూడా ఎక్కువ లేవు, ఓన్లీ కాఫ్. అంత యూస్ఫుల్ రెమెడీ, ఎంత బాగా పనిచేస్తుంది యాంటీమ్టాట్. యాంటీమ్టాట్ ఒక్కడే డోసు, మళ్ళీ రిపీట్ చేయాల్సిన అవసరం పడదు ఎక్కువ. దానికి మరి అలాగా సూపర్ఫిషియల్ రెమెడీ, కొంచెం డీప్ యాక్టింగ్ రెమెడీ ఇది. యాంటీమోనియం టార్టారికం. రాట్లింగ్ ఇన్ థ్రోట్ అండ్ చెస్ట్, గుర్తుంచుకోండి ఈ పాయింట్. యాంటీమ్టాట్ ఇస్తే బాగా తగ్గింది. డ్యామ్ వెదర్, స్లీపీ అండ్ డ్రౌజీ. స్లీపీగా ఉంటారు, బాగా స్లీపీగా ఉంటారు, మత్తుగా నిద్రపోతూ ఉంటారు. అది ఎంట్రీ పాయింట్. ఖచ్చితంగా యాంటీమ్టాట్కి ఎంట్రీ పాయింట్ అది. ఇది నెక్స్ట్ రెమెడీ. ఇవండి గుర్తుంచుకోవాల్సిన రెమెడీస్ ఎక్కువ మటుకు. ఇంకా రెమెడీ చెప్పండి. చల్లని దేవ వాతావరణం గుర్తుంచుకోవాల్సిన రెమెడీ నేను చెప్పమంటే చెప్తాను. చెప్పనా, వెళ్ళనా ముందుకు. నెక్స్ట్ బాగా గుర్తు రావాల్సిన రెమెడీ చెప్పండి సార్. మీరేనా చెప్తారా అని. నెక్స్ట్ గుర్తుంచుకోవాల్సిన రెమెడీ జలుబు. ఖాళీ బైక్ సార్, ఖాళీ బైక్. దగ్గు బాగా ఉంటుంది, కానీ దగ్గు తెమడగా ఉంటుంది. అయితే ముందు కోల్డ్ చక్కగా కంప్లీట్ ఉంటుంది. చేసుకుందాం సార్. బాగానే ఉంది, కరెక్టే మీరు చెప్పింది కూడా. ముందే కోల్డ్ కంప్లీట్ చేసుకుందాం. ఓకే, కోల్డ్స్ కంప్లీట్ చేసుకుందాం. ఒక కేసులో డాక్టర్ గారు ఆ జలుబుతో వచ్చాడు ఒక అతను, ఎన్ని మంది తగ్గలేదు. ముక్కేమో మాటికి ముక్కు ఏమో నలుపుకుంటున్నాడు. ఆరం ట్రిపుల్ ఇచ్చాను మా సార్, 30 చాలా బాగా తగ్గింది. ఓకే ఓకే, గుడ్. చెప్తాను. అంటే వెరైటీ ఆఫ్ కేసెస్లో మళ్ళీ వేరే వెళ్దాము. సరే, నెక్స్ట్ మనకు గుర్తు రావాల్సిన రెమెడీ, చాలా ఇంపార్టెంట్ రెమెడీ, ఆసనం శాంక్టమ్. ఆసనం శాంక్టమ్ మొదటి చర్య కాకుండా 3200లో చాలా బాగా పనిచేస్తుంది ఆసనం శాంక్టమ్. మనం తులసిని ఎంత బాగా వాడతాం కదా రెస్పిరేటరీ కంప్లైంట్స్కి. అమ్మ తులసి నిత్యం తీసుకో తగ్గుతుంది అంటావా లేదా మరి?
అలాంటిది మనం మెట్రిమిడిగా మనకి ఇంత బాగుంటుంది. కోల్డ్ అండ్ కటార్స్ ఇట్ ఈస్ ద కాంబినేషన్ ఆఫ్ యాంటిమ్ టాట్ అండ్ కాలిసల్ఫ్. గుర్తుంచుకోండి, యాంటిమ్ టాట్ ఇప్పుడే చెప్పుకున్నాం కదా, అలాంటి కోల్డ్ అండ్ కాఫ్స్ ఉంటాయి. కాలిసల్ఫ్ లాగా అడ్వాన్స్డ్ కేసెస్లో కూడా ఇది బాగా పనిచేస్తుంది. కాలిసల్ఫ్ లాగా అడ్వాన్స్ జలుబుల్లో కూడా ఇది బాగా పనిచేస్తుంది. సరే, ఆసం శానిటైజర్లో మనకు బాగా గుర్తుంచుకోవాల్సిన మందు, విపరీతమైన చిరాకు ఉంటుంది వాళ్ళకి. ఆసం శానిటైజర్ వాళ్ళు దే క్రై డే అండ్ నైట్. చిన్నపిల్లలు అయితే కొంచెం పెద్దవాళ్ళు అయితే కానీ పగలు రాత్రి మొత్తము కంటిన్యూస్గా ఏడుస్తూనే ఉంటారు. కంటిన్యూస్గా ఏడుస్తూనే ఉంటారు. అది ఆసం శాంక్టా. వీజీ బ్రాంకైటిస్ విత్ రాట్లింగ్, లోపలంతా తెమడ పేరినట్టు గరగరగరగా ఉంటుంది, అలా కూడా ఆసం శాంక్టమ్ వాళ్ళకి. నెక్స్ట్, కాఫ్ అండ్ కోల్డ్, డిస్నియా అండ్ చిల్డ్రన్. ఆ జలుబు దగ్గులతో శ్వాస ఆడదు పిల్లలకి. మరి అప్పుడు ఏం చేస్తామని చిన్న చిట్కా ఏం చెప్తాం? నువ్వులు రాసుకోమని చెప్తాను నేనైతే. నువ్వులు రాసుకొని చంటి పిల్లలు అయితే మందు ఒకటి ఇవ్వడం కాకుండా ఇవి కూడా చెప్పాలి వాళ్ళకి. ఒళ్ళంతా నువ్వులను రాసుకోమని చెప్పాలి. ఇటువంటి తేమ వాతావరణం ఉందనుకోండి, ఏ పేషెంట్ వచ్చినా నువ్వులను రాసుకోమా, పిల్లలకి నువ్వులను ఉదయం రాత్రి రాయండి, కొంచెం వాతావరణం చల్లగా ఉంది కనుక అది జలుబు ఎక్కువ తీవ్రంగా కాకుండా కాపాడుతుంది అని చెప్పాలి. రెండోది ఏంటంటే, వాళ్ళు పడుకునే రూమ్ వెచ్చగా ఉంచాలి. చంటి పిల్లలు వెచ్చగా ఉంచాలి అంటే రూమ్ హీటర్ కన్నా బెటర్ ఏంటంటే 60 వాట్స్ బల్బు, వెనకటికి ఎర్ర బల్బులు ఉంటాయి సార్, వేడిగా వస్తాయి సార్, అలాంటి బల్బులు పెట్టుకొని పడుకోబెడితే పిల్లలకి వెచ్చగా ఉంటుంది రాత్రి అంతా. రాత్రి ఎక్కువ చల్లదనం రాదు కనుక వాళ్ళకి జలుబులు ఎక్కువ త్వరగా తగ్గడానికి అవకాశాలు ఉంటాయి. అందుకని ఈ రెండు మర్చిపోవద్దు. నువ్వులు రాయడం ఒకటి, వాళ్ళు పడుకునే రూమ్ వెచ్చగా ఉంచాలి. ఈ రెండు కూడా బాగా పనిచేస్తాయి. ఆసం అంటే వాళ్ళు విపరీతమైన చిరాకు, ఏడుస్తూనే ఉంటారు, డే అండ్ నైట్ ఏడుస్తూనే ఉంటారు. ఒళ్ళంతా గురగురగా ఉంటుంది. ఓకే, చంటి పిల్లల్లో ఉంటుంది. రెయినీ సీజన్లో వచ్చే జలుబులు దగ్గులతో పాటు డయేరియా ఉంటే కూడా ఆసం శానిటైజర్ బాగా పనిచేస్తుంది. డయేరియా, మోషన్స్ అవుతూ ఉంటాయి, లూజ్ మోషన్స్, అప్పుడు మీకు ఆసం శానిటైజర్ 30 ఒడోసేన్ 200 అక్కర్లేదు, గుర్తుపెట్టుకోండి. ఆసం శానిటైజర్ 30 వేయండి, చాలా బాగా పనిచేస్తుంది. అయిన తర్వాత ఇవి రెగ్యులర్గా మనకు జనరల్గా వాడే మందులు. ఇంకొంచెం చెప్తాను, ఇంకొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ కూడా చెప్తాను. జెస్టీషియా కూడా కొంతమంది వాడతారండి. జెస్టీషియా అజట్రోడాన్ని కూడా కొంతమంది జలుబు దగ్గులో పొటెన్షియల్లో వాడతారు. మనం మామూలుగా మదర్ టించర్లో వాడతాం, కానీ వాళ్ళు పొటెన్షియల్లో వాడతారు. నేనైతే ఎక్కువ వాడలేదు కనుక నేను నేర్చుకుందామని మీకు చెప్తున్నాను. కాఫ్, డ్రై స్పాస్మోడిక్ కాఫ్ విత్ కన్స్ట్రిక్షన్. లైక్ తెమడ ఉండదు, దగ్గు విపరీతమైన దగ్గు ఉంటుంది, అర్థమైందా? విపరీతం దగ్గు ఉండి పట్టేసినట్టు ఉంటుంది ఛాతీ అంతా. తెమడ, డ్రై కాఫ్ ఉంటుంది, ఆగకుండా వస్తూ ఉంటుంది జస్టిషియా వాళ్ళకి. డిస్నియా విత్ కాఫ్ అగ్రవేటెడ్ ఇన్ ది క్లోజ్ రూమ్. లోపల రూమ్లో వెచ్చగా పడుకుంటే హాయిగా ఉంటుంది, చల్లని గాలికి ఎక్కువగా ఉంటుంది. కాఫ్, చిల్స్ అండ్ నైట్ స్వెట్స్, ఇది కూడా న్యూమోనియాలో జస్టిషియా 200 వరకు కూడా వేయచ్చండి. 30 వేయచ్చు, 200 బాగా వేయచ్చు. కోల్డ్, కాఫ్, చలి, రాత్రి కూడా దిగ చెమటలు ఉంటాయి, అప్పుడు కూడా ఇది బాగా ఆ న్యూమోనియాలో జస్టిషియా బాగా పనిచేస్తుంది. నైట్ స్వెట్స్ గుర్తుంచుకోండి. నైట్ స్వెట్స్, కాఫ్ విత్ వామిటింగ్ అండ్ టైట్నెస్ అక్రాస్ ద చెస్ట్ అంతా బిగ్గర పట్టేసినట్టుండి దగ్గి వాంతులు వస్తూ ఉంటాయి, వాంతులు చెమడ వస్తూ ఉంటుంది. అది కూడా జస్టిషియా యొక్క కామన్ ఇంపార్టెంట్ సిమ్టమ్. జస్టిషియా అదటోడా. కాఫ్ విత్ వామిటింగ్ దగ్గి వాంతులు అయ్యే వాళ్ళలో మీకు గుర్తుంచుకోవాల్సినవి. అండ్ టైట్నెస్ అక్రాస్ ద చెస్ట్,
చెస్ట్ అంతా బిగ్గర పట్టేసినట్టు ఉంటుందండి. ఎక్కువ పిల్లలు బాగా చెప్తారు, మా వాడికి దగ్గు వచ్చిందంటే వెంటనే వామిటింగ్స్ అవుతాయండి అంటారు. అప్పుడు మీరు గుర్తుంచుకోవాల్సిన రెమెడీ జస్టిషా. ఇంకో రెమెడీ దగ్గినప్పుడల్లా వాంతి అవుతున్నాయంటే ఇంకో రెమెడీ గుర్తుంచుకోవాలా? యాంటీమ్ టాక్ట్. యాంటీమ్ టాక్ట్. ఇంకోటి ఇపికాక్ సార్. ఇపికాక్. కరెక్ట్, ఇపికాక్. ఓకే సార్, జస్టిస్ చదివితే ఇపికాక్ చెప్తున్నాం మనం. కోల్డ్ డ్రై స్పాస్మడిక్ కఫ్ గుర్తుంచుకోండి. తేమ ఎక్కువ రాదు, తెమ్మడ బయటికి రాదు, కానీ బాగా దగ్గు వస్తుంటుంది. కాఫ్ విత్ వామిటింగ్ అండ్ టైట్నెస్ అక్రాస్ చెస్ట్ అంత బిగ్గర పట్టేసినట్టుండి దగ్గి వాంతులు అవుతుంటాయి. కోల్డ్ కొరేజా విత్ రాట్లింగ్ ఆఫ్ మ్యూకాస్, లోపల కూడా తెమ్మడంతా ఉన్నట్టు ఉంటుంది కానీ బయటికి రాదు. కాఫ్ విత్ వీజింగ్, ఎల్లోయిష్ ఆర్ బ్లడ్డీ ఎక్స్పెక్టేషన్, తెమ్మడ ఎట్లా ఉంటుంది? ఎల్లోయిష్ ఆర్ బ్లడ్డీ ఎక్స్పెక్టేషన్. అంత అడ్వాన్స్ లంగ్ అఫెక్షన్స్లో కూడా జస్టిషా 30 కానీ 200 కానీ మీరు అవైలబుల్ పెట్టుకోండి, చాలా బాగా పనిచేస్తుంది. తేమ వాతావరణంలో మీకు అంటే జనరల్గా చలని వాతావరణంలో వచ్చే రెమెడీస్లో జస్టిషా మీకు ఎట్లా పనిచేస్తుంది అంటే దగ్గి వాంతులు అవుతూ ఉంటాయి ఒకటి, మొత్తం ఎదురంతా పట్టేసినట్టు ఉంటుంది ఒకటి. నెక్స్ట్ నైట్ స్వెట్స్ ఎక్కువ ఉంటాయి, రాత్రంతా చెమటలు ఎక్కువగా ఉంటాయి, ఇది కూడా మర్చిపోద్దండి. రాత్రంతా చెమటలు ఎక్కువగా ఉంటాయి. నెక్స్ట్ తెమ్మడ ఎల్లోయిష్ ఆర్ రెడ్డిష్ తెమ్మడ ఉంటుంది. ఇప్పుడు మీరు జస్టిషా ఇచ్చుకోవచ్చు, జస్టిషా కూడా వాడదాం 3200. నెక్స్ట్ జస్టిషా అదట్టుగా కాకుండా ఇంకొక ఇంపార్టెంట్ రెమెడీ ఇపికాక్. ఇపికాకునా అంటారు దాన్ని. ఇపికాక్లో ఇపికాక్ ఇవాళ కోల్డ్ కంప్లీట్ చేస్తాను. నెక్స్ట్ క్లాస్లో నెక్స్ట్ మంగళవారం మీకు కాఫ్ చెప్తా. ఓకే సరే, ఎందుకంటే యూస్ఫుల్ పార్ట్ టాపిక్స్ అందరికీ పనికొచ్చేవి, నేను నేర్చుకునేవి కూడా చెప్పుకుందామనే ఉద్దేశం. ఇపికాక్ ఈ సీజన్ అంతా కోల్డ్తోనే వస్తున్నారు సార్ సార్, ఈ సీజన్ అంతా కోల్డ్తోనే వస్తున్నారు సార్. అందుకని చెప్పుకుంటే మనము మందించుకోవచ్చు కదా అని. సరే, నాజియా అండ్ వామిటింగ్ ఆఫ్టర్ కఫింగ్, దగ్గి విపరీతమైన వాంతులు అవుతాయి ఇపికాక్ వాళ్ళకి, గుర్తుంచుకోండి. నెక్స్ట్ ఇన్సెసెంట్ వైలెంట్ విత్ ఎవ్రీ బ్రీత్, కొంచెం కదిలిన శ్వాస తీసుకున్నా కూడా దగ్గు ఎక్కువ అవుతుందండి, అంత ఎక్కువగా ఉంటుంది ఇపికాక్ వాడికి. దగ్గి తెమలలో బ్లడ్ వస్తూ ఉంటుంది, గుర్తుంచుకోండి. ఇపికాక్లో ఎంట్రీ పాయింట్ ఏంటంటే బ్లడ్ ఎక్స్పెక్టరేషన్. బ్లడ్ కనిపించింది, నాలుగు కోడింగ్ లేదు, క్లీన్ టంగ్ అంటారు, క్లీన్ టంగ్ ఉంది, దగ్గి విపరీతమైన వికారము వాంతులు, గుర్తుంచుకోండి. వికారం వాంతులు ఉన్నాయనుకోండి, అప్పుడు మీకు ఇపికాక్ బాగా పనిచేస్తుంది. డిఫికల్టీ ఇన్ ఎక్స్పెక్టేషన్ బట్ ఫైనల్లీ కాఫ్స్ వామిటింగ్ సిట్ అవుట్. డిఫికల్టీ ఇన్ ఎక్స్పెక్టేషన్, బయటికి రాదు తెమడ. నెక్స్ట్ ఫ్రోతి బ్రైట్ రెడ్ బ్లడ్, బాగా దురగతో కూడిన జలుబులు ఉంటాయి. రాట్లింగ్ అండ్ బబ్లింగ్ వీజింగ్, మొత్తం రాట్లింగ్ అంటే గురగుర సౌండ్ వస్తుంటుంది. కన్స్ట్రిక్షన్, ఆస్థమాటిక్ కన్స్ట్రిక్షన్, పట్టేసినట్టు ఉంటుంది. రెడ్ ఫేస్, నాజియా, హెమరేజెస్ అండ్ పీరియాడికల్. నాజియా వికారం, హెమరేజెస్ రక్తం కారడం, అంటే రక్తం కళ్ళతో కూడి ఉండడం. పీరియాడికల్, పర్యాయంగా వస్తూ ఉంటుంది. అలాంటి వాటిలో మీకు ఇపికాకు మర్చిపోదు. ఇపికా కాన్స్టిట్యూషన్ వాళ్ళకి విపరీతం కోపం ఉంటుందండి, గుర్తుంచుకోండి. ఇపికాకిని వెజిటబుల్ ప్లాటినా అంటారు దాన్ని, అంత ఉంటుంది వాడికి. కన్స్ట్రిక్షన్ పట్టేసినట్టు ఉంటుంది ఇపికాకి వాడికి. ఇప్పటికీ వాళ్ళకి ఆపుతాము. నెక్స్ట్ క్లాస్లో కూడా ఇంకా కోల్డ్స్ ఉంటాయి. ఏవి ఇంకా కోల్డ్స్కి నాకు చెప్తా. ఖాళీ సల్ఫ్ ఒకటి కోల్డ్స్లో మనకు రావాల్సింది. ఇంకా సబడిల్లా
సబరిలో ఒకటి చెప్తా అండి. ఇప్పుడు టైం ఉంది కదా, ఇంకొక 5 నిమిషాలు. మీకు డౌట్స్ ఉన్నాయా? సబరిలో చెప్పమంటారా? సరే, సౌడల్లో చెప్పండి సార్. సబరిలో చెప్తాను. కోల్డ్ స్నీజింగ్స్, విపరీతమైన తుమ్ములు ఉంటాయి. జలుబు అయిందంటే వాడు తుమ్ముతూనే ఉంటాడు, తుమ్ముతూనే ఉంటాడు సబరిలో వాడు. గొంతు నొప్పి, సోర్ థ్రోట్ బెటర్ బై వామ్ ఫుడ్. గొంతు నొప్పి బెటర్ బై వామ్ ఫుడ్, సోర్ థ్రోట్ బెటర్ బై వామ్ ఫుడ్. స్నీజింగ్స్, సోర్ థ్రోట్ అండ్ థర్స్లెస్నెస్, దాహం, అసలు దాహం తాగాలని ఎక్కువ అనిపించదు. డిజైర్ వామ్ ఫుడ్, వెచ్చగా నీళ్లు తాగాలి లేదా వెచ్చని ఫుడ్ తీసుకోవాలని కోరుకుంటాడు సబరిలో వాడు. నెక్స్ట్ డ్రైనెస్, మొత్తం గొంతు ఆరిపోయినట్టు ఉంటుంది, కానీ దాహం కూడా ఎక్కువ ఉండదు. మళ్ళీ ఆరిపోయినట్టు ఉంటుంది, దాహం ఉండదు. చలి పడదు అస్సలు పెరికి, సవళ్ళకి చలి అస్సలు పడదు. అలర్జిక్ అండ్ వార్మింగ్, పురుగులు వస్తూ ఉంటాయి మోషన్లో కానీ అట్లా, పురుగులు ఆ టెండెన్సీ ఉండే వాళ్ళకి సబరిలా చాలా బాగా పనిచేస్తుంది. ఫియర్ హ్యాస్ సమ్ హారిబుల్ థ్రోట్ డిసీజెస్ దట్ విల్ ప్రూవ్ ఫెటిల్. ఏం భయం వాడికి? నా గొంతు నొప్పి విపరీతంగా ఉంది, క్యాన్సర్ ఏమైనా వస్తుందేమో అని భయం వాడికి, సబరిలా వాడికి. నా క్యాన్సర్ వస్తుందేమో, ఏం సార్ గొంతు నొప్పి విపరీతంగా ఉంది, ఒకసారి క్యాన్సర్ స్పెషలిస్ట్ చూపించుకోమంటారా అంటాడు. మర్చిపోద్ది అలాంటి వాటిలో. సబరిలా 200 ఒకటో సైడ్ చాలా బాగా తగ్గుతుంది. సబరిలా 200 30 అక్కర్లేదు, 200 ఇస్తే బాగా పనిచేస్తుంది. ఎందుకంటే ఇది సైకోసిబిలిటిక్ ఫియర్స్ కూడా బాగా ఉంటాయి. ఓకేనా? ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయండి? లేదు మాస్టర్ గారు. గుడ్, ఒక చిన్నది దీని మీద కాదు, మామూలుగా డౌట్ ఉంది. చెప్పండి. సపోజ్ బ్రేనియా లక్షణాలు కాదు, జస్ట్ ఫీవర్ తగ్గడానికి వేస్తే పార్షియల్ రెమెడీ కింద వస్తుందమ్మా అని చెప్పారు ఒకసారి మీరు, ఉమ్, కానీ ఫుల్ రెమెడీ కింద కాదు. ఉమ్. ఫర్ సపోజ్ మనకు బ్రెయినియా లక్షణాలు మనకు వచ్చేసి కామ్ గా కూర్చోవడం, యాక్టివ్ గా ఉండే మనిషి డల్ అవ్వడం అట్లా అయితే దాని నుంచి ఎలా గెట్ అవుట్, ఐ మీన్ ఎలా బయటికి రావాలండి? అంటే ఒకసారి అంటే మీరు అనేది బ్రెయిన్ లక్షణాలు ఉన్నాయి కానీ అదే తగ్గట్లేదనే ఉద్దేశం మీరు అనేది. నో నో నో, ఆ, ఫీవర్ వచ్చినప్పుడు బ్రెయినియా వేస్తే ఆ, వితౌట్ హ్యావింగ్ మెనీ సిమ్టమ్స్ ఆఫ్ బ్రెయినియా ఫీవర్ తగ్గితే పార్షియల్ రెమెడీ కింద అవుతుంది కానీ ఆ, అని అన్నారు మీరు. అవును. కానీ ఆ లక్షణాలు ఆ మనిషికి వస్తాయి, లైక్ డల్ గా కూర్చోవడం, ఆ, పక్క కదల, ఆ, ఆ. యాక్టివ్ గా ఉండే మనిషి డల్ అయిపోతే దాని నుంచి బయట రావడానికి ఏం వేసుకోవాలి అని. చర్చించడంలో అలా కూర్చొని ఉండడం. అవును, ఇండిఫరెన్స్, ఏ పని చేయాలని ఆసక్తి లేకపోవడం, అవన్నీ కూడా బ్రెయినియాలో కూడా ఉంటాయి కదా. యా యా, దాని నుంచి బయటకి ఎట్లా రావాలి అని. బ్రెయినియా వేస్తే తగ్గిపోతుంది వాడికి, యాక్టివ్ అయిపోతాడు. బద్ధకంగా పడుకోవడం బ్రెయినియా లక్షణం. వాడికి ఏ ముందు ఆ కంప్లైంట్. మనిషి అలా లేడు, మనం వేసాక తయారయ్యాడు. ఓకే, అట్లయితే ప్రూవింగ్స్ వచ్చినట్టు ఆ, చూసుకొని. ఎన్ని డోసులు వేసావమ్మా నువ్వు? 2. 2 డోసెస్ వేసావు. యాక్చువల్గా బ్రెయిన్ అయితే అప్పటికే తగ్గి ఉండాలా. తగ్గలేదంటే మళ్ళీ టోటాలిటీ ఆఫ్ సిమ్టమ్ తీసుకొని మంది ఇవ్వు. ఎందుకంటే తీసుకొని అందిస్తే జ్వరం తగ్గిపోయింది, కానీ లైకోపోడియం వేస్తే పర్ఫెక్ట్ గా తగ్గింది, ఇంకా చాలా బెటర్మెంట్ కూడా అయింది. ఓకే, కానీ బ్రెయిన్ ఆ లక్షణాలు స్టిల్ ఇంకా తనలో ఉండిపోయినాయి. అంటే పడుకోవడం, బద్ధకంగా పడుకోవడం ఒక్కటే బ్రెయిన్ లక్షణం కాదు, వీక్నెస్ కూడా బ్రెయిన్ వీక్నెస్, వాడికి వీక్నెస్ తగ్గక కూడా వీక్నెస్ ఉండొచ్చు. నాకే సార్, ఎవరికో కూడా కాదు, నాకే. అయితే నేను ఇంత బద్ధకంగా లేను, దాని నుంచి గెట్ అవుట్ అవడానికి మళ్ళీ సెట్ బ్యాక్ కావడానికి ఏంటి? అయితే మీరు ఏమన్నారంటే లైకోపడియం ఇస్తే బాగా పనిచేస్తుంది అన్నారు కదా, అన్నప్పుడు ఇది కూడా తగ్గితేనే మీకు లైకోపడియం పనిచేసినట్టు. ఓ, ఓకే ఓకే. లేకపోతే లైకోపడియం కూడా పార్షల్ ఇండికేటర్ రెమెడీ, ఆ లక్షణాలు పనిచేసినట్టే. ఎప్పుడు కూడా మనకు సిమ్టమ్స్ లో ఇంప్రూవ్మెంట్ రావాల్సింది నీరసంలో కానీ, ఆకలిలో కానీ, నిద్రలో కానీ మార్పు వస్తేనే మనకు కరెక్ట్ మెడిసిన్ పడ్డట్టు. ఓకే ఓకే. లేకపోతే అదర్వైజ్ ఆ నిమిషానికి జ్వరం తగ్గిందంటే మళ్ళీ వస్తుందని గుర్తుంచుకోండి. ఓ, ఓకే అందుకని ఓకే. అప్పుడు ఏం చేయాలంటే టోటాలిటీ ఆఫ్ సిమ్టమ్స్ అన్ని తీసుకొని మోడాలిటీస్ పరంగా మందు తీసుకోండి. సిమ్టమ్ ప్రకారం కాకుండా జలుబు దగ్గు డల్కెమ్మరాని కాకుండా ఏం చేస్తే ఎక్కువైతుంది, ఏం చేస్తే తక్కువైతుంది అనే పాయింట్ మీద డ్రగ్ తీసుకొని మీరు మెడిసిన్ తీసుకుంటే అప్పుడు చాలా మటు తగ్గుతుంది. అట్లా కరెక్ట్గా ఇచ్చినా కూడా తగ్గలేదనుకోండి,
కరెక్ట్ సిమ్టమ్స్ అన్ని సరిపోయి తగ్గట్లేదంటే సల్ఫర్ 30 ఒక డోస్ ఇవ్వండి. ఓకే 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 సరే. స్వస్తి ప్రజాభ్య థ్యాంక్ యూ. పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహేష గోబ్రాహ్మణేభ్య శోమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి. జై శ్రీరామ్ జై మాత. జూనియర్స్ కి ఈ సెషన్ ఉపయోగపడుతుంది అనుకుంటాను. చాలా సార్, చాలా సార్. థ్యాంక్ యూ సార్. ఉపయోగపడుతుందండి సీనియర్స్ జూనియర్స్? అందరికీ ఉపయోగపడుతుంది సార్. చాలా థ్యాంక్ యూ. యూస్ఫుల్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. అందరికీ ఉపయోగం సార్. అందరికీ ఒక్కసారి వింటుంటే మైండ్కి బాగా టచ్ అవుతుంది, అలర్ట్గా ఉంటుంది. మైండ్ కూడా ఎంత జాగ్రత్తగా ఉండాలనేది కూడా తెలుస్తుంటుంది. అవును. ఇంకోటి ఏంటంటే మనము ఇట్లా చదువుకోకపోతే ప్రిస్క్రిప్షన్ రొటీన్ అయిపోతుంది. అదే సార్, అదే ప్రిస్క్రిప్షన్ జలుబు వచ్చిందా డల్గమరాయండి అంటాం సార్. ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి సీనియర్స్ అయినా కూడా అక్కడక్కడ అది ఇచ్చామే ఇది ఇచ్చుంటే బాగుండు అనిపిస్తుంటుంది. కొన్ని క్రిటికల్ వచ్చేట్లో ఆ స్లైట్ అంటే మైక్రోస్కోప్ అబ్జర్వేషన్ ఎంత అవసరం అనేది తెలుస్తూ ఉంటుంది. అదనమాట. అందుకని మనకి డిఫరెన్షియల్ డయాగ్నోసిస్ లాగా మాకు డిఫరెన్స్ మెడిసిన్స్ అర్థం అవుతుంది సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు సార్, కొంతమందికి యాంటంలో దగ్గుతో వాంతులు ఏం చెప్పారు కదా, అన్నిటికీ అక్కడ డిఫరెన్స్ తెలుస్తుంటుంది. 2-3 డ్రగ్గులు చెప్పినప్పుడు ఆ డిఫరెన్స్ కూడా తెలుస్తుంది కదా. అందుకని ఒక డ్రగ్ నుంచి ఇంకో దగ్గరికి వెళ్ళాం. అంటే దాని కంపారిటివ్ స్టడీ లాగా ఒక డ్రగ్ నుంచి ఇంకో డ్రగ్కి ఎంటర్ అయ్యాం. ఇప్పుడు వామిటింగ్స్ అన్నాం, వామిటింగ్ సబరిల్లా నుంచి మళ్ళీ ఇప్కకి వెళ్ళాం. అట్లా అదే సార్. అట్లా వెళ్ళడం వల్ల మన కంపారిజన్ లో బాగా మైండ్ లో పడుతుంది. అప్పుడు మేము కూడా సార్, ఏం కొంతమందికి ఆలోచించాలి, ఒక నిమిషం ఆలోచించాల్సి వస్తుంది సార్. లేకపోతే టక్కన ఏదో ఒకటి మాకు మొదట తెలిసిందే చేస్తారు ఎవరైనా. జూనియర్ అయినా సీనియర్ అయినా ఇది కొంచెం ఆగరా ఆలోచించని చెప్తుంది అన్నమాట ఇట్లాంటివి స్టడీలో. రెమెడీస్ అన్ని ఆల్రెడీ మీరు చెప్పినవే కానీ 20 తుమ్ములు అట్లా రివిజన్ వచ్చి బాగా పనిచేస్తుంది సార్. రివిజన్ బాగా ఉపయోగపడుతుంది సార్. అంటే మాస్టర్ గారు చెప్పినట్టు నిరంతరం చదవాలి అనేది మళ్ళీ ఇక్కడ అప్లికబుల్ అవుతుంది మాస్టర్ గారు. థ్యాంక్ యూ. స్వస్తి. బాసేవ. జై శ్రీరామ్. జై హింద్. మాస్టర్ గారు ఇది ఎలియం సఫాకి థ్యాంక్ యూ సార్. యూప్రిషియా థ్యాంక్ యూ సో మచ్. డిఫరెన్స్ చెప్పారన్నారు. అది ఒకసారి చెప్పండి మాస్టర్ నెక్స్ట్ క్లాస్ లో. సరే అమ్మా, అట్లా చెప్తాను, క్లియర్గా చెప్తాను. ఇంకా యూఫ్రెష్ కూడా చెప్పుకోలేదా, చెప్తాను నెక్స్ట్ క్లాస్ లో. సరే ఉంటాను. థ్యాంక్ యూ సార్.